డిజిటల్ మీడియా అవార్డ్స్. సో డిజిటల్ మీడియా అనేది ఈరోజు పసిపిల్లల నుంచి కూడా ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తోందనే విషయం ప్రత్యేకంగా ఈరోజు మాట్లాడుకోనక్కర్లేదు, అందరికీ తెలిసిన విషయమే. సో అందరికీ అన్నీ తెలిసిపోతున్నాయి, చాలా వేగంగా తెలిసిపోతున్నాయి. అందులో కొంత మనకి అంటే కొన్ని ఎక్కువ విషయాలు తెలుస్తున్నాయి ఒక రకంగా చెప్పాలి అంటే. అది అప్పుడప్పుడు మనకు టెన్షన్ పుట్టిస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు మనకు ప్లస్ అవుతూ ఉంటుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈరోజు డిజిటల్ మీడియాలో ఉన్నటువంటి కొంతమంది ఎఫెక్టివ్ పర్సనాలిటీస్ని మా విష్ణు బొప్పన గారు ఈ సందర్భంగా వారిని ఒక చిరు సన్మానం అని చెప్పొచ్చు, అవార్డ్స్ అని చెప్పొచ్చు, ఫర్ బీయింగ్ దేర్ ఆల్వేస్ విత్ ది మీడియా. బికాస్ నెట్వర్క్ ఉన్నవారే ఈరోజు చాలా చాలా సక్సెస్ఫుల్, ఆ విషయం అందరూ ఒప్పుకోవాల్సిందే. అలాగే సరికొత్త అవకాశాలను సృష్టించాలన్నా, ఒక మనిషిని పైకి తీసుకెళ్లాలన్నా అది డిజిటల్ మీడియా వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి ఎంతోమంది ప్రముఖులు, వారందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ఎటువంటి కార్యక్రమం అయినా కూడా జ్యోతిని వెలిగిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఆర్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అంబికా దర్బార్ బత్తి. ఈ పేరు చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉన్నాము. అలాగే ఒక వ్యాపారవేత్తగా రాజకీయాల్లో ఉంటూ మాకి చాలా 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 ఏళ్లగా ఎంతో సపోర్ట్ ఇస్తూ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి ప్రొడ్యూసర్ అంబికా కృష్ణ గారిని సాదరంగా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. జ్యోతిని వెలిగించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఇన్వైటింగ్ ఆర్ ఆర్టిస్ట్ అశోక్ కుమార్ గారు. ఎన్నో సినిమాల్లో అంటే చాలా చాలా ఏళ్లగా ఎన్నో సినిమాల్లో, సీరియల్స్లో ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ అశోక్ కుమార్ గారు చాలా రోజుల తర్వాత కలవడం చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే జేఎల్ శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఆ ఆర్టిస్ట్ జేఎల్ శ్రీనివాస్ గారు. శశాంక్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే పూజిత గారు, వన్ ఆఫ్ ద స్పాన్సర్స్లో వన్ ఆఫ్ ద స్పాన్సర్స్గా వ్యవహరిస్తున్న పూజిత గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి కర్త కర్మక్రియ అయినటువంటి విష్ణు బొప్పన గారు, వారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే ప్రతి మగాడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందంటారు. మరి వారి వెనక మా శ్రీదేవి గారు ఎప్పుడూ ఉంటారు. బికాజ్ మీడియాలో ఉన్నటువంటి మగవాళ్ళకి 100% ఫీమేల్ సపోర్ట్ ఉండాల్సిందే, లేకపోతే చాలా చాలా కష్టమైన విషయం అది. ఎందుకంటే నేను మా భర్త ఇద్దరు మీడియాలో ఉన్నాం కాబట్టి వీ నో హౌ ఎఫెక్టివ్ ఇట్ వర్క్స్ ఫర్ అ సక్సెస్ఫుల్ మ్యారీడ్ లైఫ్. సో అందుకు మా శ్రీదేవి గారు డెఫినెట్గా చాలా చాలా విషయాల్లో తోడ్పడతారు. సో వారికి కూడా స్వాగతం పలుకుతున్నాము. వెల్కమ్ మ్యామ్. అలాగే మా రజనీ గారు, వన్ ఆఫ్ ద స్పాన్సర్, అండ్ శ్రీ కమాండర్ భరత్ భూషణ్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ఫర్ బీయింగ్ వన్ ఆఫ్ ద స్పాన్సర్ అండ్ గ్రేజింగ్ ది ఒకేషన్. ఒకసారి గట్టిగా చప్పట్లు ఫర్ ఆల్ ఆర్ గెస్ట్ హు ఆర్ కమింగ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే తిరుపతి దొరై గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ వెల్కమ్ సార్. మరి మన తెలుగు సాంప్రదాయం ప్రకారం ఎటువంటి కార్యక్రమం అయినా కూడా నిర్విఘ్నంగా, సంతోషంగా, సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి అంటే జ్యోతిని వెలిగించాలి. మరి జ్యోతిని వెలిగించడానికి ఎంతో మంది గెస్టులు వేదిక మీదే ఉన్నారు. సో విచ్చేసిన అతిథులందరూ కూడా ఒక్కసారి మీ కరతాల ధ్వనులతో వాళ్ళందరికీ స్వాగతం తెలియజేద్దాం. దయచేసి అందరూ కూడా గట్టిగా చప్పట్లు. అలాగే ఆ స్పాన్సర్ రజనీ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ మ్యామ్. మా ఆర్టిస్ట్ కౌశిక్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. లేట్గా రాలేదు, మీరు చాలా లేటెస్ట్గానే వచ్చారు. సో మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఒక స్టైల్ ఉంటుంది కాబట్టి సో అదే స్టైల్లో ఒకసారి స్టేజ్ మీదకి వచ్చేసేయాలి. వెల్కమ్ కౌశిక్ గారు. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం చాలా మందిని కలుసుకోవడం జరుగుతోంది. వెరీ వెరీ హ్యాపీ. సో కౌశిక్ గారిని కూడా ఒక్కసారి జ్యోతిని వెలిగించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మానోహిగుంసేజ్జాతవేదో కామశ్వం పురుషం జగతో అభిభ్రదఘ్నాగహి శ్రియా పరిపాతరా సమ్రాజం చ భిరాజం చాభిశ్రీర్గాచనో గృహే లక్ష్మీరాష్ట్రశ్రయా ముఖే తజా భాసకం సృజామసి జ్యోతిష్మతీన్వాసాదగామిజ్యోతిష్కృతన్వాసాదగామిజ్యోతిర్విదన్వాసాదగామి భాస్వతీన్వాసాదగామి
ज्वलन्तीं त्वा सादगामि मल्मलः भवन्तीं त्वा सादगामि दीप्यमानान् त्वा सादगामि रोचमानान् त्वा सादधाम् यजस्रान् त्वा सादरामि बृहज्योतिषं त्वा सादरामि बोधकन्तीं त्वा सादरामि जाग्रतीं त्वा सादरामि उद्दीप्यस्वजातवेदो भग्खण्डररतिं मम पशोगुश्च मह्यमावह जीवनं च दिशो दिशा मानो हि गुंसेज्जातवेदो कामश्वं पुरुषं जगतो अभिभ्रदघ्न आगहि श्रियामा परिपातरा सम्राजं च विराजं चाभिश्रीर्याचनो गृहे लक्ष्मीराष्ट्रस्य जामुखे तटामासकं सृजामसि दीपं ज्योतिपरं ब्रह्मदीपं सर्वतमोपहं दीपेन साध्यते सर्वं दीपलक्ष्मी नमोऽस्तु ते ॐ नमः सदसे नमः सदसस्पतधे नमः सखीनां पुरोगाणां चक्षुषे नमो दिवे नमरतलकमले सर्वदा दानलक्ष्मीः दोर्दण्डे वीरलक्ष्मीः हृदयसरसिजे भूतकारुण्यलक्ष्मीः खड्गाग्रे शौर्यलक्ष्मीः निखिलगुणगणाडम्बरे कीर्तिलक्ष्मीः सर्वाङ्गे सौम्यलक्ष्मीः त्वजतु विजगतां सर्वसाम्राज्यलक्ष्मीः श्रीर्वर्चस्वमारुष्यमारोग्यमावेधाच्चोपहमानं महीजते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति श्रीभूनीलासमेत श्रीनिवासस्वामिनः परिपूर्णानुग्रहप्रसादसिद्धिरस्तु आजुरारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु उत्तरोत्तराभिवृद्धिरस्तु श्रीडः कान्ताय कल्याणनिधरे निधरेऽर्थिनाम् श्रीवेंकट స్పాన్సర్స్ గా వ్యవహరించిన our మెయిన్ స్పాన్సర్ విజన్ వివికే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ వి విజయ్ కుమార్ గారు, powered by SRR Projects Private Limited Sri Alluri Srinivas Garu and Sri Vijay Ganapati Avenues Private Limited Sri Takellapati Ramesh Garu, associated by Mukunda Jewelers, Vakruti Infra, Prosif, Kanavastra Silks, Hygie Health, Brand Media, Ambika Darbar Batti, and our food and beverage partner Vasistas Sri Lakshmi Sri Kalyan Garu. సో మా స్పాన్సర్స్కి స్పెషల్గా పేరు పేరున మనస్ఫూర్తిగా వీబీ ఎంటర్టైన్మెంట్స్ తరఫున ప్రత్యేకమైన థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. మరి కాసేపు ఎంటర్టైన్మెంట్ కోసం ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ అవర్ మెజిషియన్ రామ్ అఖిల్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. మా మెజిషియన్ ఎంత మ్యాజిక్ అంటే అలా కూడా మైక్ పట్టుకోవచ్చు అని నాకు ఇప్పుడే తెలిసింది. చాలా ఈజీ కదండి. అంటే ముఖ్యంగా ఈ చిట్కా యాక్చువల్గా వాడచ్చు. వంటింటి చిట్కాలే కాదు, మైకులు పట్టుకునే చిట్కాలు కూడా ఉంటాయి. సో యూ కెన్ ఓన్లీ సీ ఆయన స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత హౌ ఈజ్ హీ హ్యాండ్లింగ్ హిజ్ మైక్ అని మనం కూడా నేర్చుకోవాలి. సో ఒక్కసారి అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ మా రామ్ అఖిల్ని వేదిక మీదకి ఆల్రెడీ ఉన్నారు, సో మీ ముందుకి ఇన్వైట్ చేసేస్తాను. సో వెల్కమ్ రామ్ అఖిల్ గారు. Myself, I am Ram Akhil. I'm the magician and the mentalist. So I'm going to perform it tonight. A small trick for you all. For my trick, any trick cheyali ante naku guest kavali. Anyone from the audience can please join the stage. Anyone from the audience? Youngsters, anyone? Mic volume, please. Mic volume, please. Yeah, please come on the stage. Please come on the stage. So andro oksa gettiga chapalli class, please. సో మెజిషియన్ రామ్ అఖిల్ గారు వాల్యూమ్ ప్లీజ్. Volume, please. Volume, please. Hello, check. Volume, please. Hello, check. Hello, check. భయ్యా ప్లీజ్ మెజిషియన్ రామ్ అఖిల్ మైక్ వాల్యూమ్ ప్లీజ్. Hello, check. Hello, check. Hello, check. అవుట్పుట్ కొంచెం. Hello, check. Hello, check. Hello. Okay, so you know the cards ఆడుతుంటారా? రెగ్యులర్గా ఆడుతుంటారా? అప్పుడప్పుడు ఆడుతుంటారా? అప్పుడప్పుడు రెగ్యులర్గా క్లబ్స్లో ఇంట్లో ఆడుతుంటారా? క్లబ్స్లో ఇంట్లో. ఓకే, కెన్ యూ చెక్ ద కార్డ్ విత్ డిఫరెంట్ కార్డ్స్? కెన్ యూ కమ్ ఫ్రెండ్, కొంచెం ముందుకు వచ్చేయండి.
Yeah, can you check the cards whether the same cards or different cards? Only same cards ఉన్నాయా దాంట్లో ఏమైనా ట్రిక్ ఉందా? Is there a sign for that? ఏం లేదు కదా, the marks పైన డెక్స్ పైన మార్క్ ఏం లేదు కదా. It's all a normal deck, right? Can you shuffle the deck? Can you shuffle the deck? Shuffle it. Wow, you are looking like a pro. ఒకసారి గట్టిగా చెప్పండి class please. Wow, that's fine. Okay. Done. Fine sir. Okay. See, all the cards are different. Any cards are different cards. Right? There's not the same cards. All the cards are different. So, నీకు నచ్చిన దగ్గర స్టాప్ అని చెప్పండి, ఒక కార్డ్ పిక్ చేసుకొని నాకు చెప్పకూడదు, జస్ట్ ఆడియన్స్కి మాత్రమే చూపించాలి. ఓకే, అచ్చా విల్ షఫల్ ది డెక్. Actually, I don't know how to shuffle, but I'll try my best. Now, okay, just tell me stop anywhere as it is. Just tell me stop. Here, you want to change? No, I'm the chance for you. If you want to change, you can change it. You don't want to change your mind? Okay, chance is not choose concept. No, you don't want to change? Okay, just take the card and don't show me. Take the card. Take the card, take the card. Card తీసుకోండి, ఆడియన్స్ కి చూపించండి. ఆడియన్స్, షో టు ద ఆడియన్స్. షో టు ద ఆడియన్స్. జస్ట్ క్లోజ్ కొంచెం దగ్గరికి వెళ్ళండి, వాళ్ళకి ఆడియన్స్ కి దగ్గరికి వెళ్ళండి. ఈజ్ ఇట్ విజిబుల్ టు యూ ఆల్? కనిపిస్తుందా మీ అందరికి? సో ఎస్ ఆర్ నో? దట్స్ ఫైన్. ఓకే, నౌ జస్ట్ కీప్ ఇట్ ఎనీవేర్ ఎల్స్. సో మధ్యలో పెట్టేసి యూ కెన్ షఫల్ ద డెక్. సార్, ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ టు నో ద కార్డ్ టు బి? నాకు తెలిసే ఛాన్స్ ఉందా? మీరు ఏ కార్డ్ పిక్ చేశారు తెలియదు కదా. దెర్ ఇస్ నో ఛాన్స్, రైట్? కార్డ్ షఫల్ చేశారు కదా. ఓకే, డన్. Now can give the cards to me. Sir, for the first time, I am not going to reveal your card. మీరు ఏ కార్డ్ పిక్ చేస్తాం నేను రివీల్ చేయను. బట్ సో రామనాయుడు స్టూడియోలోకి నేను ఎంటర్ అయినప్పుడే నేను ఒక వీడియో తీశాను. నేను ఆల్రెడీ ప్రిడిక్ట్ చేశాను మీరు ఏ కార్డ్ పిక్ చేయబోతున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం, కెన్ యూ ప్లీజ్ సో ప్లే ద ప్రోమో ప్లీజ్? కెన్ యూ ప్లే ద వీడియో ప్లీజ్? వీడియో ప్లీజ్. మీరు ఏదైతే కార్డ్ పిక్ చేశారో నేను ఆల్రెడీ ప్రిడిక్ట్ చేశాను. ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ షోయింగ్ ఇట్ ఆన్ ద Hi, వీడియో. hello, very good evening, ladies and gentlemen. So today my prediction is, so just watch it here. It's number 10 of hearts. Is it Hi, correct? hello, very good evening, ladies Is and it gentlemen. correct? So So lovely, today sir. my Get together, prediction class, is- please. It's a 10 of hearts. Thank you, sir. Thank you so much. వాట్ ఈస్ అ క్లోజ్ అప్ మ్యాజిషియన్? ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. Okay, I need another guest from the ladies. Can you please join on the stage? Anyone else? Who again is very good in calculations? Very good in calculations. Any from the ladies who want to join on the stage? No one else? Ma'am from here. Ma'am, can you please join on the stage? Ma'am, can you please join on the stage? So on the ఒకసారి గట్టిగా చెప్పాలండి class please. Okay. Ma'am, your good name? So Pujita ma'am, see, I have a calculator here. Done. I have a calculator here. Just hold the calculator. మీ చేతిలో పట్టేసుకోండి. మేడం, ఫర్ ద ఫస్ట్ టైం మీకు నచ్చింది ఏదైనా నెంబర్ సరే, ఇట్స్ సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్, 3 డిజిట్, 4 డిజిట్స్, యాజ్ అ విష్, జస్ట్ టైప్ చేయండి. దాంట్లో టైప్ చేయండి. డోంట్ ఈక్వల్ టు అప్పుడే చేయకండి, జస్ట్ నంబర్ టైప్ చేయండి. టైప్ చేశారా? జస్ట్ హోల్డ్ ఇట్. టైప్ చేశారు కదా. యూ వాంట్ టు ఇంటూ మైనస్ ప్లస్, వాట్ యూ వాంట్ డు దాంట్లో? ఇంటూ, జస్ట్ టైప్ ద ఇంటూ, డోంట్ డు ఈక్వల్ టు. Okay, from the audience, Sir Krishna Garu, can you say any number? Just say any number. 2. It's a single digit number, number 2. Okay, just type the number, single digit number 2. So what do you want to do? Into minus plus divided by, what do you want to do? Minus, you want to minus. Then type the minus. Okay, from here, sir, can you say any number? Any digit. 2, 3, 4. Number 6, double digit, 4 digits. 24. You want to do 24. Okay, can you type the 24? What do you want to do, sir? Into minus plus? Plus. You want to do plus. So plus, can you type plus? From here, from the audience, ma'am, can you say any number? Yeah. Number, single digit number 5. What do you want to do? Into minus plus divided by? Plus. Can you type the 5 and the plus? From here, can you say any number, sir? Okay, number chapandi. Number 4. Why only single digit? Go for the 4 digits, 5 digits. What is that? 555. Okay, 555. It's a playing card number, right? 555. Okay, can you have the 555? So what do you want to do? Into minus plus divided by? Into. Done.
సో నార్మల్గా వీ టుక్ సమ్ నంబర్స్. సార్ దగ్గర నుంచి 24 నంబర్ తీసుకున్నాం, ఇక్కడ నుంచి ఒక సింగిల్ డిజిట్ నంబర్, అక్కడ నుంచి 555 అండ్ ఫ్రమ్ హియర్ వీ టుక్ సమ్ నంబర్స్ అండ్ మీరు ఇండివిజువల్గా ఇంటూ మైనస్ ప్లస్ ఏదో చేశారు. బట్ మనకు తెలియకుండా మేడం గారు ఆల్రెడీ ఒక నంబర్ టైప్ చేశారు. ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ టు గెస్ ద వాల్యూ? సో ఈక్వల్ టు చేసాక ఒక వాల్యూ వస్తుంది. ఈజ్ దేర్ యూ గెస్ ద వాల్యూ? దెర్ ఇస్ నో ఛాన్స్, రైట్? ఛాన్స్ లేదు కదా. మ్యామ్ కెన్ యూ నౌ కెన్ డూ ద ఈక్వల్ టు. డన్. నౌ యూ గోట్ సమ్ రైట్ సార్. మీకు వాల్యూ వచ్చింది కదా, ఆ వాల్యూ నేను గెస్ చేసే ఛాన్స్ ఉందా? ఈజ్ దెర్ నో ద ఛాన్స్ టు మీ? దెర్ ఇస్ నో ఛాన్స్, రైట్? ఫర్ ద ఫస్ట్ టైం నేను ఆల్రెడీ నేను ప్రిడిక్ట్ చేశాను. ఐ డిడ్ ఏ ప్రిడిక్షన్ ఓన్లీ. జస్ట్ కమ్ ఫ్రెండ్, కొంచెం ముందుకు వచ్చేయండి. కెన్ యూ గివ్ ద మైక్ ప్లీజ్, అనదర్ మైక్. కెన్ యూ ప్లే ద పోస్టర్ ప్లీజ్? Can you play the poster? Poster please, at my back seat. Okay ma'am, for the first time, can you say the number please? On the mic. 032 032 0.625 0.625 5 ఒకసారి సింగిల్ గా మళ్ళీ నంబర్ చెప్పండి. 032 032 .625 Can you see in the back seat please? It's a 032625. Can you please class please? And it's not over, it's not over, it's not completed, it's not completed. Can you say what's it, which month is this? March. It's a March. March means 03. It's a 03. Can you tell me what's the date today? It's a 26. And which year? 20. It's a 25. So పూజ గారు కొంచెం గట్టిగా చెప్పాలండి క్లాస్ ప్లీజ్. Thank you so much. Thank you ma'am, thank you so much. Okay, and thank you so much, thank you all. And I want to perform another performance. Any from here? Anyone? ఇక్కడ నాకు ఎందుకో కౌశిక్ గారు కెన్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సార్ కౌశిక్ సార్, సో ఒకసారి గట్టిగా చెప్పాలండి క్లాస్ ప్లీజ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌశిక్ గారు కంగ్రాచులేషన్. రీసెంట్ గా మా టీవీ డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా. Yes. Okay, so Ravi, I need a help. Can you hold the mic please? Yeah. Sir, can you count the cards? How many cards are there? Any cards ఉన్నాయి కొన్ని కౌంట్ చేస్తారా? Can you count it loudly? 1 2 3 4 5 6 7 8 9 10 sir. How many cards? 10 cards. That's the 10 cards, right? 10 cards. Okay, just give the cards. We'll count the cards. Can you hold the cards? Ravi, hold the cards. Sir, we'll count the cards. Just count with me. Yeah. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10. How many 10. cards? 10 How many cards? 10 cards. 10 cards. Yeah. Sir, can you hold in the two hands? Hold in the two hands. So just keep front. So mundu petteskodi. Hold it tightly. Hold it tightly. Okay. So I'll go down. So I need a help here from the audience. Sir, can you shuffle the deck? Can you shuffle the deck? Sir, can you hold it tightly? Hold it tightly. Done. That's fine. Okay. Sir, see all the cards are different cards are here. Only different cards. So there is no same cards. All the cards are different. Okay. There's no magic in this. Sir, మీకు నచ్చిన ఒక కార్డ్ చెప్పండి, ఒక కార్డ్ తీసుకోండి, అది ఆడియన్స్ కూడా చెప్పొచ్చు. జస్ట్ సర్వీస్ స్టాప్. అగైన్ హియర్. ఓకే, జస్ట్ టేక్ ది కార్డ్. కెన్ టెల్ మీ ద నంబర్. నంబర్ ఏంటో చెప్పండి. 3. సో యూ పిక్ నంబర్ 3. సార్ నేను మిమ్మల్ని ఫోర్స్ చేశానా? ఈ కార్డ్ పిక్ చేసుకో మిమ్మల్ని ఫోర్స్ చేశానా? ఫోర్స్ చేయలేదు కదా. సో వాలంటీర్గా మీరే 3 కార్డ్ పిక్ చేశారు. డన్. సో సార్ నెంబర్ 3 కార్డ్ పిక్ చేశారు. సార్ మీ చేతిలో ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? There are 10 cards. So, sir number 3 card pick చేశారు కాబట్టి, సో నేను ఇక్కడ నుంచి నేను ఒక 3 కార్డ్ మీ చేతిలోకి పంపిస్తాను. Is it possible? It's not possible, right? But everything possible with the magician. Okay. So for the first time, actually any cards ఉండాలి? 10 cards ఉండాలి. Okay. Now I sent 3 cards. Just 1 2 3. Okay. Now I sent did you feel any touch? No. అంతలేని టచ్ ఉంది ఫీల్ అవుతారు. ఓకే డన్. సో ఇప్పుడు 3 కార్డ్స్ పంపించాక ఎన్ని కార్డ్స్ ఉండాలి? 13 ఉండాలి. There are 13 cards, right? Okay, for the first time I'm sending the 3 cards. I sent 3 cards. Okay. So 3 4 5 6 7 8 9 10 11 12 13. Wow. 13. సో లవ్లీ. ఒకసారి గట్టిగా చెప్పండి క్లాస్ ప్లీజ్. యాక్చువల్లీ ఇక్కడ మ్యాజిక్ నేను చేయలేదు, ఇక్కడ మ్యాజిక్ మీరు చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ సార్ కౌశిక్ గారు. Okay, so thank you so much, thank you all, and this is signing off Ram Akhil. Have a nice day, good night, bye. Thank you. నవ్వించడానికి ఒక బ్యూటిఫుల్ మిమిక్రీతో మీ అందరూ ఎంటర్టైన్మెంట్ చేస్తాను. కాకపోతే ఇందా నుంచి మా వాళ్ళందరూ కూడా ఏదో ఓదార్పు యాత్ర కూర్చున్నట్టు సైలెంట్గా కూర్చున్నారు. కొంచెం ఒకసారి గట్టిగా చప్పలు కొట్టాలి, క్లాప్స్ అందరూ కూడా. సో బిగ్ రౌండ్.
చూడండి, కొంతమంది చాలా మంది మగవాళ్ళు కొట్టట్లేదు. ఇప్పుడు మగవాళ్ళు అందరి చేత మృదులా గారు చెప్పలు కొట్టేస్తారండి. ఓకే, మీరు కొట్టేస్తారు. ఓకే, కొట్టేస్తారు. ఏమంటే పెళ్ళై సంతోషం ఉన్న మగవాళ్ళు ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టండి. సార్ ఏంటి సార్ ఎవరు కొట్టట్లేదు? చెప్పలు కొట్టే వాళ్ళు రెండు రకాలండి. ఒకటి కొట్టపోతే బాగోదు, ఇంటికి వెళ్ళాక మామిడి కొట్టిద్దన్న భయంతో పక్కన వాళ్ళు చూస్తున్నారు కదండి బాగోదు అని. ఒకసారి మీరు అందరూ కూడా ఎవ్రీవన్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ గట్టిగా చెప్పలు కొట్టాలండి. సో ఇప్పుడు ఇలాంటి చాలా పెర్ఫార్మెన్స్ ఉన్నాయి అండ్ అలాగే చాలా అవార్డ్స్ ఉన్నాయి అండ్ ఇంకా చాలామంది ముఖ్య అతిథులు మన మధ్యలోకి రాబోతున్నారు. అండ్ ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమంలో ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా ముందుగా భగవంతుని స్మరించుకుని ప్రారంభించడం అనేది మనందరికీ ఎంతో దీవెనకరం. బేసిక్గా అందుకే సినిమా థియేటర్కి వెళ్ళినా ఒక 20 సంవత్సరాల క్రితం ఒక వైట్ ఆర్ రెడ్ క్లాత్ స్టార్టింగ్లోనే అలా పైకి వెళ్ళి దేవుడి పాటతో స్టార్ట్ అయ్యేది. మమ్ము కాచినవాడు మా మనసు బ్రోచినవాడు. ఇప్పుడు స్టార్టింగ్లోనే ఆనందాన్ని ఎవరు కోరుకోరు, ఈ నగరానికి ఏమయ్యింది. చూసారంటే జనరేషన్ కంప్లీట్ చేంజ్ అయిందని. బట్ ఈ జనరేషన్లో మీ అందరి కోసం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు అలాగే ఆ గరిగిపాటి నరసింహ గారు వారిద్దరూ మాట్లాడిన తర్వాత ఒక చిన్న ఫన్ కాన్సెప్ట్ తీసుకొని మీ అందరు నవ్విస్తాను. ముందుగా చాగంటి కోటేశ్వరరావు గారు. ఏమంటే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వంటి ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు తెలియచేస్తూ, ఏమని మనిషి ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే మనిషి నిరంతరం నవ్వుతూ ఉండాలండి. ఏమంటే నేను ఏమంటానంటే నవ్వుతున్నవారు, సంతోషంగా ఉన్నవారు గట్టిగా ఒక్కసారి చెప్పలగొట్టాలి. ఈ రకంగా చాగండి. అదే గరిగిపాటి గారు చాలా చలోక్తిగా మాట్లాడతారండి. ఆయన మాట్లాడే విధానం ఎలా ఉంటుంది? ఏమండి అందరికీ నమస్కారం, మీ గరిగిపాటి. ఏమండి ఈరోజు చూస్తున్నాం అమ్మా, ఇలాంటి ఆడియో ఫంక్షన్లో కానీ అవార్డు ఫంక్షన్లో ఎవరైనా అందమైన ఆడపిల్ల జడేసుకుంటుందేమో పద్యం పాడదామని చూస్తున్నా, అన్ని కొత్తిమీర గట్లో కరివేపాకట్లే. ఏమంటే జల్లు వేసుకోవడం మానేసరి ఏదంటే గొప్పగా చెబుతారు. మా పాప బాగా ప్యాషన్, ఎందుకు చెప్పండి మా పనికి మాల ఫ్యాషన్లో. ఏమండి జల్లు వేసుకోవాలి, సాంప్రదాయంగా ఉండాలి. గరిగిపాటి విమర్శ కాదమ్మా, అందరూ కూడా సంతోషంగా ఉండాలి, నచ్చిన వారు గట్టిగా చెప్పలు కొట్టాలి. సో ఈ రకంగా తీసుకోవచ్చు. ముందుగా మరి ఈరోజు ఈ కార్యక్రమంలో చాలామంది అతిథులు మన మధ్యలోకి రాబోతున్నారు. అందులో కొంతమందిని ఇక్కడ తీసుకొచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది నేను సరదా చేసి చూపిస్తాను. ముందుగా ఇది జస్ట్ ఫర్ ఫన్ అండి, ఎవరిని ఉద్దేశించింది కాదు, సరదాగా మీ అందరు నవ్వించడానికే. సో ముందుగా ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే, అందరు నవ్వుకోవాలి కాబట్టి అరుంధతి సినిమా ఎంతమంది చూశారు? చేతులు పైకెత్తాలండి, కొంచెం మొహమాటం లేకుండా అందరూ కొంచెం ఫ్రీగా. మీరు చూడపోయినా పర్వాలేదు, జెమినీ టీవీలో నెలకు 2 సార్లు వేసి చూపిస్తారు. అరుంధతి సినిమాలో నిన్ను వదల బొమ్మలంటే డైలాగ్ మనందరూ బాగా తెలుసు. ఈ 2025లో అరుంధతి పార్ట్ 2 తీస్తే ఎలా ఉంటుంది అనేది నేను సరదా చేసి చూపిస్తాను. పశుపతి క్యారెక్టర్ని ఈ జనరేషన్లో ఉన్నవంటి కొంతమంది హీరోస్, కమెడియన్స్ నేను వదల బొమ్మాలని డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది. ముందుగా మీ అందరు తెలిసిందే ఒరిజినల్ డైలాగ్. వసే అరుంధతి, నీకు పిల్ల 80 ఏళ్ళుగా పగతీరన పిశాచినై కసితో రగిలిపోతున్నాను. నన్ను చంపి ఈ సమాధిలో కుల్లబెట్టిన నిన్ను వదల బొమ్మాలే వదలా. ఇంత పవర్ఫుల్ డైలాగ్ని కొంతమంది కమెడియన్స్, హీరోస్ చెప్తే ఎలా ఉంటుంది, పశుపతి క్యారెక్టర్ ఇస్తే ఎలా ఉంటుంది అనేది ఎక్కడికి వెళ్ళిన అడిగే కాన్సెప్ట్ ఇది. ముందుగా ఇదే డైలాగ్ని, ఇదే క్యారెక్టర్ని, పశుపతి క్యారెక్టర్ని జయప్రకాష్ రెడ్డి గారు వేస్తే ఎలా ఉండేది? ఓ అరుంధతి గబ్బుదానా, ఏమి సమాధిలో పెట్టినావా? నేనమ్మి మీ భావని పశుపతిని మాట్లాడుతున్నాను. కూజాలు సెంపులవుతున్నాయి అమ్మి. మా నాయన సీటిగండం అన్నాడే గబ్బునా కొడుకు, సమాధి గండమని చెప్పకుండా పోయినాడే ముసలోడు. అరుంధతి వచ్చి సమాధి భద్ర కొడతావా, నెత్తి మీద బాంబ ఏమంటావా చెప్పో. నువ్వు వద్దు, నీ పెళ్ళి వద్దు గబ్బుదానా. అప్పటికి ఏమండి నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వపోవడం ఒక రోగం. నవ్విన వాళ్ళు నచ్చిన వాళ్ళు గట్టిగా చెప్పలు కొట్టండి పర్వాలేదు. ఇదే డైలాగ్ని కనుక సరదాగా కొంచెం పోసాని కృష్ణమురళి గారు కనుక ఇన్ కేసు ఆయన సీరియస్గా ఈ డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది పశుపతి క్యారెక్టర్ని? ఏవే అరుంధతి పిచ్చిదారా, మెట్టల్లారా, ఎన్నాళ్ళు పెడతావే సమాధిలో? అబ్బా అరుంధతి, నేను మారిపోయా పగారు. నువ్వు సమాధి బద్దలు కొట్టపోతే లోపల పేపర్ వాడు ఉన్నాడా, పాలవాడు ఉన్నా అనుమానం వస్తుంది కదండి. అరుంధతి రావే రా, నువ్వు సమాధి బద్దలు కొట్టపోయినా నువ్వంటే ఇష్టం. ఐ లవ్ యూ బంగారు, ఐ లవ్ యూ పిచ్చిదారా. ఈ రకంగా సో పోసాని గారిని తీసుకోవచ్చు. అదే మన ఆల్ ఇండియాకి అందగాడు బాబుమోహన్ గారు, ఆయన కనుక కొంచెం సిగ్గుపడుతూ ఈ డైలాగ్ చెప్తే పశుపతి క్యారెక్టర్ కనుక ఆయన వేసి ఉంటే, అమ్మా పచ్చక 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 పచ్చక, నేనమ్మా నీ బావని పచ్చిపతి మరద్దే అందుకో ఏమిటి ఎలా? అరుంధతి, నువ్వు సమాధి బద్దలు కొడిపోయినా నా దగ్గర సమాధులు ఆడుకోవడానికి 3 పంది పిల్లలు ఉన్నాయమ్మా.
నల్ల పంది, ముళ్ళ పంది, అడవి పంది, బొచ్చకో 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 బొచ్చకో. ఈ రకంగా తీసుకోవచ్చు. అదే మన కమెడియన్ సప్తగిరి గారు ప్రేమ కథ చిత్రం అలాగే చాలా సినిమాలు ఆయన కమెడియన్ చేశారు. ఆయన కనుక ఈ 10 క్యారెక్టర్స్ ఎలా ఉండేది? ఎవరే నువ్వు గ్రహం త్రవాసి కప్పలాగున్నావో, ఊరికనే బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా అన్న ఆ మాత్రం సమ్మదులు పెట్టేస్తావా? ఒరే సొదిరా ప్రవీణ యాడ తీసుకొచ్చారా? ఇది బొమ్మాలి కదా, దీని అమ్మాలరా. ఒకటి కాదు రెండు కాదు 80 సంవత్సరాలు సమాధులు పెట్టేసిందిరా. గులాబు జాబ కడగడలాడిపోయినాయిరా. అక్క ఎవరే నువ్వు? నువ్వు వద్దు, నీ పెళ్లి వద్దు. అబ్బా ఆహా వచ్చేచావా ఏమక్క? మళ్ళీ సమాధులు పెడతావా? అమ్మా నేను వెళ్ళిపోతానక్క. సో ఈ రకంగా సప్తగిరి గారి వాయిస్ నచ్చితే అందరూ కూడా గట్టిగా చెప్పలు కొట్టచ్చు. ఇది బేసిక్గా కమెడియన్స్ని ఎంతమందిని ఇమిటేట్ చేయొచ్చు. సో సరదాగా ఫైనల్గా నేను క్రియేట్ చేసింది ఏంటంటే కనుక ఇన్ కేస్ జస్ట్ ఫర్ ఫన్ ఇది ఇన్ కేస్ పశుపతి క్యారెక్టర్ని విజయ్ దేవరకొండ గారు వేస్తుంటే ఎలా ఉండేది? అర్జున్ రెడ్డి సినిమా మీ అందరు చూశారు. సో హై పిచ్ వాయిస్ ఆయన కనుక ఈ పశుపతి క్యారెక్టర్ వేస్తే ఎలా ఉండేది? ఏం మాట్లాడుతున్నావే అరుంధతి? ఒకటి కాదు రెండు కాదు 80 సంవత్సరాలు సమాధిలో పెట్టినావే. అరే శివ ఇంద్ర ఎంత గలీజ్గా ఉంది ఇది. ఏమన్నాను రా నేను? అరే చెప్పరా ఏమన్నాను రా? మేడం మేడం ప్లీజ్ మేడం పెళ్లి చేసుకోండి అన్నాను రా. తీసుకొచ్చి 80 సంవత్సరాలు సమాధిలో పెట్టిందిరా ఇది. అసలుకి నేను శంకి కానీ గలీజ్ మాటలు వస్తాయని చెప్పరా శివ. నాకు కొంచెం కడోపకలేదురా. వచ్చి సమాధి బదులు కొట్టమని చెప్పరా శివ. అరే ఈ సమాధిలో ఉన్నప్పుడు నాకు ఒక విషయం అర్థమైందిరా. మనం పోతే మనకేం ఎఫెక్ట్ అయితే మన లైఫ్లో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కరుంటారా. ఏమన్నా నా లైఫ్ మొత్తం మీద కనబడుతుంది, ఎఫెక్ట్ ఏముందిరా బొంగ. వచ్చే సమాధి బదులు కొట్టమా అని చెప్పరా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలా ఎంతైనా చేయొచ్చు. బట్ మధ్యలో గ్యాప్లో ఆ టైం ఉన్నప్పుడు ఇంకా మీ ఫేవరెట్ పొలిటీషియన్స్ అండ్ హీరోస్ బాసెస్ చాలామంది జగన్ గారు, ఓకే జగన్ గారు, బాలయ్య గారు, ఇంకా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా చెయ్యాలా? ఓకే. సో ఆడియన్స్ ఎవరికైనా మీ ఫేవరెట్ ఎనీ పొలిటీషియన్స్ అండ్ ఎనీ హీరో ఎవరైనా అడగొచ్చు. సో అంబికా కృష్ణ గారు సో ఇక్కడే ఉన్నారు సార్. సో ఆయన కేఏ పాల్ గారా చేద్దాం. సో అంబికా కృష్ణ గారు సో చక్కగా ప్రొడ్యూసర్గా చేసినటువంటి సో ఆయన ఫేవరెట్ హీరో. సో నందమూరి బాలకృష్ణ గారు. సో ఆయన కనుక వేదికపైకి మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది కొంతమంది వాయిసెస్ని తీసుకుని మీ అందరూ ఎంటర్టైన్ చేస్తారు. ముందుగా సినిమాలో మాట్లాడే విధానం ఎలా ఉంటుంది అండ్ బయట ఆయన మాట్లాడే విధానం ఎలా ఉంటుంది వేదిక పైన రెండు చేసి చూపిస్తాను. ఈ రెండు సరదా నవ్వుకోవడానికి. సినిమాలు అనుకోండి చాలా పవర్ఫుల్గా మాట్లాడతారు. డైలాగ్ కింగ్ ఆయన. రాయ్ నువ్వు భయపడితే భయపడడానికి ఓటర్ అనుకుంటున్నావా బే? షూటర్ని కాల్చి పడేస్తా కొడుక. చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. ఇంత పవర్ఫుల్గా మాట్లాడే బాలయ్య గారు సో ఇదే వేదిక పైన ఆయన మాట్లాడే సంభాషణ సరదాగా మీ అందరి కోసం ఇది సరదాగా నవ్వించడానికేనండి. చాలా సంతోషం ఈరోజు మరి విబి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలో బొప్పన విష్ణు గారు ఇలాంటి చక్కటి కార్యక్రమం పెట్టడం నిజంగా ఒక చరిత్ర. ఈరోజు టీవీ అండ్ ఫిల్మ్ డైరెక్టర్ లాంచింగ్కి అలాగే డిజిటల్ మీడియా అవార్డు నవ్వుకు సీరియస్ మ్యాటర్. మనోడేనా తోసేయండి బయటికి, క్రమశిక్షణ తప్పొద్దు. సరే ఏదైనా కూడా అన్నట్టుగా ఎన్నో రసవంతమైనటువంటి కార్యక్రమాలు జరగాలని మనసాబచ్చ సర్వ కోరుకుంటూ జై ఎన్టీఆర్ జై బాలయ్య గట్టిగా చెప్పలు కొట్టాలి. రైట్. యా ఇంకా ఫైనల్గా ఆడియన్స్ అడగాలి మనం కాదు. యా కేఏ పాల్ గారు. సో ఆయన వచ్చి ఈ వేదిక పైన మాట్లాడే విధానం ఎలా ఉంటుంది? చూశారు కదా, గుర్తుపట్టారా? జస్ట్ ఇప్పుడే పోరాటం చేసి వేదిక పైకి వచ్చాను. ఇప్పుడే మృదులా గారికి యాంకరింగ్ నేర్పించింది నేనే, అవునా కదా చెల్లమ్మ? నా దగ్గరికి వచ్చింది కాఫీ కోసం బ్లెస్సింగ్స్ ఇచ్చాను. అప్పటి నుంచి పాటలో యాంకరింగ్ ఎరగదీసేస్తారు. ఇంత రాము అఖిల్కి మ్యాజిక్ నేర్పించింది నేను. అదంతా ఎందుకు బప్పన విష్ణుకి టైటిల్ ఇచ్చిందే నేను, అవునా కదా తమ్ముడు? బప్పన విష్ణు బిజీగా ఉన్నాడు, చెక్ రాదు తర్వాత జోక్ అయిపోతే. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చేయొచ్చు బట్ సో చాలా పర్ఫార్మెన్స్ ఉన్నాయి కాబట్టి నచ్చిన వాళ్ళంతా కూడా గట్టిగా చెప్పలు కొట్టవచ్చు. దిస్ ఇస్ ఆల్రౌండర్ రవి. థ్యాంక్ యూ. సైన్ ఆఫ్ ఓవర్ టు యాంకర్ మృదులా గారు. అండ్ ఈరోజు
హైజీ హెల్త్ వారు మన కార్యక్రమానికి వన్ ఆఫ్ ద స్పాన్సర్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో లో GI-ని ఎప్పుడు కూడా మనము సపోర్ట్ చేయాలండి. GI వాల్యూస్ గ్లూటెన్ వాల్యూస్ తక్కువగా ఉన్న ఆహారమే తీసుకుంటే సాధ్యమైనంత వరకు మంచిది అన్న విషయం చాలా మందికి తెలుసు. సో ఆ విషయాన్ని సపోర్ట్ చేస్తూ ముందుకెళ్తున్నటువంటి అప్లికేషన్ ఇది. సో హోప్ ఎవ్రీబడి డౌన్లోడ్స్ ది యాప్ అండ్ ద మెయిన్ ఆడియన్స్ ఇస్ ద రియల్ సక్సెస్ అంటారు. సో ఆడియన్స్ని రీచ్ అవ్వాలి అంటే డెఫినెట్గా డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో వి ఆల్ నో. అది లేనిదే అసలు ఏమీ లేదు. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ ఆల్ హియర్ టుడే ఆల్సో. మరి ఈరోజు డిజిటల్ బ్రాండ్ మీడియా నుంచి రజనీ గారు వేదిక మీదకి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఉమెన్ పవర్ ఏంటో కూడా అందరికీ తెలుసు. అంటే ఆడవాళ్ళు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. అనుకోవడమే కొంచెం లేట్గా అనుకుంటారు, కొంతమంది అనుకోండి. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది రమ్య గారు, అలాగే సో మెనీ వీఆర్ సీయింగ్ సో మెనీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఎంతోమంది ఉన్నారు. సో ఎస్, లేచింది నిద్ర లేచింది మహిళాలోకం ఎప్పుడు లేచే ఉంది, కానీ అలా పడుకోబెడుతూ ఉంటారు. ఎందుకు అవసరం లేదు. సో ప్రత్యక్ష నిదర్శనం మా రజనీ గారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎస్, ఇంతకుముందు ఒక మాట చెప్తూ ఆపాను. ఏ కార్యక్రమానికైనా కూడా ఎంత బిజీగా ఉన్నా కూడా ఆయన చక్కగా అటెండ్ అవుతారు. ఎంతో కొంతసేపు టైం తీసుకొని అటెండ్ అవుతారు. మరి ముఖ్యంగా ఈరోజు VB ఎంటర్టైన్మెంట్స్ కార్యక్రమము, అలాగే మాకి సంబంధించినటువంటి కార్యక్రమము, మా విష్ణు గారి కార్యక్రమం అంటే మా నిర్మాత అంబికా కృష్ణ గారు రాకుండా ఉంటారా? సో అంబికా కృష్ణ గారు ఈజ్ అ వెరీ పాజిటివ్ పర్సనాలిటీ అండి. చక్కటి ఒక స్మైల్. అసలు చాలా కష్టం సార్, అది మాత్రము చాలా కష్టము. అది మనసులో ఆనందం ఉందా బాధ ఉందా అని పక్కన పెట్టేసేయండి. నవ్వుతూ ఉండడం అనేది చాలా కష్టమైన విషయము. సో అది మీరు ఎప్పుడు చూసినా కూడా అలాగే కనిపిస్తారు మాకు. ఒక్కసారి గట్టిగా చప్పట్ల సమక్షంలో మా నిర్మాత అంబికా కృష్ణ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. బిఫోర్ దట్ అంబికా కృష్ణ గారికి సంబంధించిన కూడా చప్పగా ఉన్నాయి కాస్త. సో మా వాళ్ళందరూ కూడా కొంచెం ఎనర్జీగా ఉండాలి. అందరూ కూడా ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో భగవంతునికి భక్తునికి మధ్యలో బొప్పన విష్ణు గారు, అంబికా కృష్ణ గారు. సో మరి వారికి మా VB ఎంటర్టైన్మెంట్స్ తరపు నుంచి ఇవే మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఈ కార్యక్రమానికి. శ్రీనివాస్ గారు, సో వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే ఈ రోజు మన మధ్యలోకి విశిష్ట అతిథిగా వచ్చేసినటువంటి 100 సినిమాలు అంటున్నారు, దాదాపుగా 150 సినిమాలకు వెళ్ళిపోయినాయి. సో 150 సినిమాల నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారిని కూడా సో వేదికపైకి సాగర స్వాగతం తెలియజేస్తున్నాం. వెల్కమ్ సార్. అలాగే మాదల రవి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ సార్. అండ్ ఎస్పెషల్గా ఈరోజు మృదుల గారు, సో ఈ డైరీ కోసం చాలామంది కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ చాలామంది కూడా ప్రతి సంవత్సరం కూడా విష్ణు గారు సో దీనికోసం చాలామంది ఆర్టిస్టులకు ఉపయోగపడే విధంగా ఈ డైరీని లాంచ్ చేయడం జరుగుతుంది. సార్ అందరూ కూడా గట్టిగా చెప్పలు కొట్టాలండి ఉత్సాహంగా. అలాగే ఒకసారి మా అశోక్ కుమార్ గారిని కూడా ఒక్కసారి జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ప్లీజ్. ఎస్, మొత్తానికి మన ఫిల్మ్ అండ్ టీవీ 7th డైరెక్టరీ లాంచ్ అయింది. సినిమా నిఘంటు అని చెప్పచ్చు కదా సార్ దీని పేరు. 100% సినిమా వాళ్ళకి సంబంధించి మన ఆర్టిస్ట్ల ఇన్ఫర్మేషన్ సినిమా నిఘంటు అందాం. yes మేడం. అంటే సినిమా వాళ్ళతో పాటు మన టెలివిజన్ అండ్ మన టీవీ కళాకారులు కూడా ఉన్నారు. అలాగే కౌశిక్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను సార్. TNR మెమరబుల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. ఈ అవార్డ్
ఎస్. అందుకోబోతున్నది ఎవరంటే ఒక్క మాటలో అంటే ఒక పేరు చెప్తేనే చాలు, ఒక బ్రాండ్. ఆయన పేరు చెప్పంగానే సో ఇట్లు మీ జాఫర్ అనగానే ఒక క్యూరియాసిటీ, ఒక వైబ్రేషన్ వస్తుంది. సో జర్నలిజంలో ఆయన ఒక చరిత్ర సృష్టించారు. ముక్కుసూటి లాంటి ఆయన ప్రశ్న ఎంతోమంది అభిమానుల్ని సాధించే విధంగా చేసింది. ఆయన ఇంటర్వ్యూ అంటే ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూస్తారు. సో ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో జర్నలిజంలో ఎంతోమందిని ఇంటర్వ్యూ చేసి సవాళ్ళు చేసి ఎంతోమంది ప్రశ్నలకు సమాధానంగా ప్రశ్నించే గొంతుగా ఉన్నవంటి సో మా లెజెండరీ జాఫర్ గారిని వేదికపైకి సాగర స్వాగతం తెలియజేస్తూ ఎవరీవన్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. వెల్కమ్ జాఫర్ గారు ని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సో సూపర్ సార్, కంగ్రాచులేషన్స్. అండ్ అంబికా కృష్ణ గారిని, అలాగే మాదాల రవి గారిని, అలాగే మా విజయ్ కృష్ణ గారిని, విజన్ వివికే విజయ్ కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మా జాఫర్ గారికి అవార్డు అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ సార్. ఎస్, ఎస్పెషల్గా ఈ అవార్డుకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే టిఎన్ఆర్ గారు మీ అందరూ తెలుసు. సో టిఎన్ఆర్ గారి యొక్క మెమరబుల్ అవార్డుని మనం ఎందుకు ఇస్తున్నామంటే దాదాపుగా యూట్యూబ్లో స్టార్టింగ్లో ఐ డ్రీమ్ అనే ఛానల్ ద్వారా దాదాపుగా ఎంతోమంది సెలబ్రిటీని 2 hours నాన్ స్టాప్కి ఇంటర్వ్యూ చేసి స్టార్టింగ్ లెవెల్లోనే ఐ డ్రీమ్లో ఒక ఫిల్మ్ మీద ఒక చరిత్ర సృష్టించినటువంటి ద గ్రేట్ జర్నలిస్ట్ అని చెప్పొచ్చు. మన టిఎన్ఆర్ గారు మన మధ్యలో లేరు. సో రియల్లీ వి మిస్ యూ సార్. సో ఆయన యొక్క స్మరించుకుంటూ, ఆయన లాంటి గొప్ప వ్యక్తిని స్మరించుకుంటూ సో ఆయనకి ఇవ్వాల్సినటువంటి అవార్డుని ఈరోజు మన జాఫర్ గారికి ఇస్తున్నాం. అవార్డు ఈ సార్. నిజంగా అందరూ గమనించాల్సింది, అందరికీ అలవాటు అయిపోయింది. గత 25 సంవత్సరాల నుంచి మనం తెల్లారి లెగంగానే న్యూస్ పేపర్ చూస్తాం. కానీ ఇవాళ డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత నిమిషాల్లో వార్తలు వచ్చేస్తున్నాయి, అది కూడా నిజాలు వస్తున్నాయి. వార్తాపత్రికలను మనం నమ్మలేకపోతున్నాం నిజంగా చెప్పాలంటే ఈ రోజున. అటువంటి నిజమైనటువంటి వార్తల్ని ఏ రోజునైతే ఈ డిజిటల్ మీడియా కరెక్ట్గా పంపుతూ ఉంటుందో వీళ్ళకి ఇక చావు అనేది లేదు. ఖచ్చితంగా ఇంకా ముందు డెవలప్ అవ్వాలి. జాఫర్ నాతోటి పాటుగా జాఫర్ నన్ను కూడా ఇంటర్వ్యూ చేశాడు టీవీ 9లో, నా బాగా గుర్తు. నేనేం చెప్తున్నానంటే మీరందరూ కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఇప్పుడు వెళ్తున్నారు. ఇంతవరకు గీత అయితే దాటలేదు. డిజిటల్ మీడియా అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, గీత దాటకుండా ఉన్న నిజాన్ని ఖచ్చితంగా చెప్పండి చాలు. మీకు భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. వార్తాపత్రికల తాలూకా గ్రావిటీ పోయింది, వార్తాపత్రికల తాలూకా గౌరవం పోయింది. వార్తాపత్రికలు నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఎవరు రాస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఈ పరిస్థితిలో డిజిటల్ మీడియా, సోషల్ మీడియాని మనం నమ్మచ్చు. ఈ రోజు వరకు నమ్మచ్చు, ఇక ముందు నమ్మేలాగా చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తూ ఐ విష్ ఆల్ ది బెస్ట్ డిజిటల్ మీడియా. ఈరోజు అవార్డు తీసుకోబోతున్న వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా గట్టిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మీరు ఇదే స్థానం మీద నిలబడండి, ఎక్కడ తడబడద్దు, నిలబడండి అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. టిఎన్ఆర్ గారి వైఫ్ జ్యోతి గారు వచ్చారో లేదో తెలియట్లేదు. ఒకవేళ వచ్చుంటే గనక మిమ్మల్ని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఒకవేళ ఉంటే గనక ఒక్కసారి మాకు టిఎన్ఆర్ గారు, సత్యమణి గారు, జ్యోతి గారు ఒకవేళ వచ్చుంటే గనక ఒక్కసారి మాకు తెలియజేయగలరు. ఒక్కసారి గట్టిగా చెప్పలు కొట్టాలి మన జాఫర్ గారికి. మా జాఫర్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు ఫర్ రిసీవింగ్ దిస్ ఫెంటాస్టిక్ అండ్ వెరీ ప్రెస్టీజియస్ అవార్డ్ అని చెప్పాలి. సో ముఖాముఖి అంటూ అనేక మంది ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించిన జాఫర్ గారు ఈరోజు మనకి ఈ గ్రేట్ అచీవ్మెంట్ అవార్డుని తీసుకోవడం నిజంగా టిఎన్ఆర్ మెమరబుల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. సో జాఫర్ గారు, ఇట్లు మీ జాఫర్ అండ్ హార్ట్లీ కంగ్రాచులేషన్. సో జాఫర్ గారు సార్ మీరు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే సొంతంగా సంస్థ స్టార్ట్ చేసిన తర్వాత, ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు వచ్చిన మొట్టమొదటి అవార్డు ఇది. కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే నా మిత్రుడు టిఎన్ఆర్, మన ఇద్దరం చాలా మంచి మిత్రుడు సంగతి చాలామంది మన కొలీగ్ జర్నలిస్టులకు చాలామంది తెలుసు. అయితే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, పెద్ద అవార్డు నాకు ఇవ్వడం అనేది కొంచెం నర్వస్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ వేదిక ముందు చాలామంది సీనియర్లు ఉన్నారు, ఈ జర్నలిజంలో చాలా ఇంపాక్ట్ఫుల్ క్రియేట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ముందు నేను ఈ అవార్డు తీసుకోవడం అనేది కొంచెం నర్వస్గానే ఉంది అంటాను. మొత్తానికి ధన్యవాదాలు. ఏ ప్రాతిపదికన నాకు ఈ అవార్డు ఇచ్చారో నాకు తెలియదు, కానీ బట్ ఒక పెద్ద బాధ్యత నా భుజస్కంధాల మీద పెట్టారు. అంబికా కృష్ణ గారు చెప్పినట్టుగా ఇప్పుడు ప్రింట్ మీడియా నుంచి ఎలక్ట్రానిక్ మీడియా ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోయింది ఒక 15 ఏళ్ల కిందట. ఫాస్ట్గా అక్కడి నుంచి డిజిటల్ మీడియాకి వచ్చేసింది.
ఈరోజు లాస్ట్ 10 years నుంచి ఏదైనా సమాజంలో ఏదైనా ఇంపాక్ట్ఫుల్ క్రియేట్ చేస్తున్న మీడియా మీద ఉందంటే అది కేవలం డిజిటల్ మీడియా ఒకటే. అయితే సిమిలర్గా ఇక్కడ ఈ ట్రాక్ మీద ఇంకోటి విమర్శలు కూడా ఉన్నాయి. కళ్యాణ్ లేని గుర్రాల్లాగా పరిగెత్తున్నాయి వార్తలు, విశ్వసనీయత కూడా కొంచెం అనుమానించే పరిస్థితి తయారైంది. ఎందుకంటే ఇప్పుడు ఒక కొండ మీద ఎక్కడం ఈజీయే, అక్కడ నిలబడడం చాలా కష్టం, ఒక పెద్ద టాస్క్. అంబికా కృష్ణ గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ డిజిటల్ మీడియా అవార్డు అంటే ఇంతమంది వచ్చారు, ఇంతమంది అవార్డు కింద వస్తున్నారంటే మన మీద ఒక బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే ఈ విశ్వాసాన్ని అలాగే పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే నేను ఇక్కడ గమనించింది సార్, యాక్చువల్గా అంటే అది నార్త్ సైడ్ ఉంది, కొంచెం ఎక్కువగా యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత అన్హెల్తీ కాంపిటీషన్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడ నార్త్ సైడ్. హిందీ ఒక యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అయితే ఒక యూట్యూబర్ ఒక వ్యూని ముందు పెడితే దాన్ని విమర్శిస్తూ ఒక 10 views వచ్చేవి, ఒక అన్హెల్తీగా ఉంది. బట్ తెలుగు రాష్ట్రాలు మాత్రం ఇంకా అటువంటి కల్చర్ రాలేదు. పొలిటికల్గా అయితే కొంత ఒక సైడ్ తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ లేదని చెప్పలేము. బట్ సోషల్ ఇష్యూస్కి వచ్చినప్పుడు అందరు కలిసి యూట్యూబర్స్ ఫైట్ చేస్తున్న తీరు ఆనందం అనిపిస్తుంది. ఈ మధ్య నేను ఒక చిన్నపాటు ఒక ప్రయోగం చేశాను, అంటే ఒక మోసం, అంటే ఒక అబద్ధం చెప్పాను. ఏంటంటే నేను కనిగిరిలో ఈ ఫ్లోరైడ్ సమస్య వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం ఆ ఫ్లోరైడ్ సమస్య వచ్చింది, కిడ్నీ బాధితులు ఉన్నారని చెప్పి వార్తలు ఇస్తాను, ఎవ్వరు స్పందించలేదు. ఈసారి నేను చిన్న ఒక ప్రయోగం చేశాను. ఆ ప్రయోగం చేసేటప్పుడు కొంచెం ఆలోచించాను, ఏమాత్రం ఇది ఫెయిల్ అయితే నా క్రెడిబిలిటీ మీద పెద్ద దుమారం లేపుతుంది అని చెప్పి. సినిమా యాక్టరు మీనాక్షి చౌదరి వస్తుందని చెప్పి ఊరంతా ప్రచారం చేయించాను, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేయించా, చాటింపులు వేయించా, యాడ్స్ చేయించా. డేట్ ఫిక్స్ అయింది, ఇన్విటేషన్ తీసుకుని వెళ్ళి ఎమ్మెల్యేకి ఇచ్చా, సార్ మీరు రావాల్సిందే అని చెప్పి. ఎమ్మెల్యే గారు ఒప్పుకున్నారు, మీనాక్షి చౌదరి అందరూ వస్తున్నారు కదా అని చెప్పి. దాదాపు ఒక 1000 మంది వచ్చారు జనాలు. సాయంత్రం 5:30కి ప్రోగ్రాం కనిగిరి. కానీ కారులో మీనాక్షి చౌదరి రాలేదు, ఒక కిడ్నీ పేషెంట్ వచ్చింది. అయితే ఆ మీటింగ్కి కొంతమంది ఇలాగే ఇక్కడ ఎలాంటి స్పాన్సర్స్ ఉన్నారో అలా ఊర్లో ఉండే పెద్ద మనుషులను పిలిచాం. వాళ్ళకి ఇలాగే చెప్పా, క్షమించండి సార్ అబద్ధం చెప్పాను, మామూలుగా ఈ సమస్య మీ కళ్ళెదురుగా సమస్యని పరిష్కారం చేయడానికి ఎవ్వరు ముందుకు రావట్లేదు, కనీసం ఇలాగైనా వచ్చారు, క్షమించండి అని చెప్తూ వీళ్ళకి నా సహాయం చేయండి సార్, ఇప్పుడు ఈ ఫ్లోరైడ్ వాళ్ళకి సంబంధించింది ఏదో ఒకటి ఇక్కడ ఒక అర్జెంటుగా ఒక డయాలసిస్ యూనిట్ కావాలంట, దాదాపు ఒక 1 కోటి రూపాయలతో ఖర్చు అవుతుంది, ఎమ్మెల్యే గారు అంటున్నారు, దానికోసం మీ వంతు బాధ్యతగా ఇవ్వండి అంటే చాలామంది అర్థం చేసుకొని అప్రిషియేట్ చేస్తూ నన్ను దాదాపు ఒక 20 లక్షల దాకా అక్కడే స్పాట్కి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఆ వెంటనే దాదాపు 1.5 కోటి దాకా ప్రభుత్వానికి ఆ డయాలసిస్ యూనిట్ తీయడానికి డబ్బులు ఇవ్వడానికి ముందుకు వచ్చారు జనాలు. 8 పర్సన్స్కి ఇక్కడ వచ్చిన అవార్డులు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా లెజెండరీస్. ఐ నో ఎవ్రీబడి ఈస్ గ్రేట్, దట్స్ ద రీజన్ వాళ్ళు అవార్డ్స్ తీసుకుంటున్నారు. సో గ్రేట్ అని ఎందుకు అలా కొంచెం స్ట్రెస్ చేసి పలికాను అంటే, గ్రేట్ ఆంధ్ర విఎస్ఎన్ మూర్తి గారికి అవార్డు ఇస్తున్నాం కాబట్టి ఆ గ్రేట్ అనే పదాన్ని అలా హైలైట్ చేశాను. సో మా మూర్తి గారు పెద్దవారు, ఎంతో మంది ఆయన దగ్గరికి వెళ్ళి సలహాలు సూచనలు తీసుకుంటూ ఉంటారు. సో డెఫినెట్ గా ఎక్స్పీరియన్స్ అనేది చాలా చాలా మ్యాటర్ అవుతుంది. సో మూర్తి గారు పెద్దవారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ అవార్డ్ తీసుకుంటున్నందుకు. సో అవార్డిస్టులు అందరూ కూడా వేదికపైకి వస్తున్నారు, దయచేసి అందరూ కూడా గట్టిగా చెప్పలు కొట్టి వారికి వెల్కమ్ తెలియజేస్తే చాలా సంతోషంగా ఉంటుందండి. అందరూ కూడా గట్టిగా చెప్పట్లు. శేష్ కుమార్ గారిని ఒకసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి ఫర్ గివింగ్ సినిమా రిలీజ్ టైంలో హీరోలతోటి ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఆ హీరోలతో ప్రెస్ మీట్ పెడుతున్నప్పుడు ఈయన వేసే ప్రశ్నలు భలేగా ఉంటున్నాయి, చాలా బాగుంటున్నాయి, గుండె లోతులో గడిపోతున్నాయి కొన్ని ప్రశ్నలు. నిజంగా చెప్పాలంటే జర్నలిజం అంటే అలాగే ఉండాలి, అలా కాకుండా ఏదో పై మాట్లాడకుండా. నేను మళ్ళీ చెప్తున్నానండి, డిజిటల్ మీడియాకి చాలా అద్భుతమైన టైం వచ్చింది, మీరు జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవాల్సిగా నేను కోరుకుంటున్నాను. సారీ, కరెక్ట్గా చెప్పారు సార్. ప్రెస్ మీట్స్లో మూర్తి గారితో పాటు కొంతమంది కూడా ఉన్నారు. సో అంటే చాలా అంటే సూటిగా అడుగుతారు క్వశ్చన్స్. సో వాళ్ళు ఏంటంటే వీళ్ళు ప్రిపేర్ అయ్యి రావడం కాదు, వాళ్ళు ప్రిపేర్ అయ్యి వస్తున్నారు, సినిమా వాళ్ళు ప్రిపేర్ అయ్యి రావాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. సార్ చెప్పినట్టుగా జర్నలిజం అంటే ఆ మాత్రం ఉండాలి కదా మరి. ఎస్, సో కంగ్రాచులేషన్స్ టు మూర్తి గారు. అవార్డ్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరి కోసం ఒక్కసారి బిగ్ సౌండ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ అండి, ఒక్కసారి గట్టిగా చెప్పట్లు ప్లీజ్. Yes, he is also very powerful from Suma TV.
and he is a senior journalist also. And let us welcome Prabhu Garu onto the stage. So ఇంతకుముందే డైరెక్టరీ తీసుకున్న టైంలో ఆయన లాంచింగ్లో ఆయన రావడం జరిగింది. సో ప్రభు గారు సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. కౌశిక్ గారిని అలాగే అవినాష్ గారిని వీళ్ళందరినీ కూడా జాయిన్ అవ్వాల్సి రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రభువుని గురించి మాట్లాడాలంటే సినిమా ఎప్పుడు ఎక్కడ ఏ సినిమా కాన్ఫరెన్స్ ఏ మీటింగ్ జరిగినా కూడా సినిమాకు సంబంధించి ప్రభు అక్కడ ఉంటాడు. అందులో అతను చాలా డెడికేటెడ్గా పనిచేస్తూ ఒక్కోసారి వివాదాలకు కూడా లోనవుతూ ఉంటాడు ప్రభు. ఆయన సాధారణంగా 100 ఏళ్ల సినీ రంగ చరిత్రలో గొప్ప గొప్ప వ్యక్తుల గురించి నటులు, నిర్మాతలు ఇలా గొప్పగా మాట్లాడతాం. కానీ 100 ఏళ్ల సినీ జర్నలిస్ట్ చరిత్రలో మనం కానీ ఒక బుక్ రాస్తే డెఫినెట్గా గొప్ప వ్యక్తుల్లో ఒక ఎథికల్ జర్నలిస్ట్గా ప్రభు గారి పేరు మాత్రం తప్పనిసరిగా ఫిల్మ్ జర్నలిస్టుల్లో ఉంటుంది. మిగతా జర్నలిస్టులు అందరూ ఇక్కడ వేదిక ముందు ఎంతో గొప్ప జర్నలిస్టులు ఉన్నారు. వారి గురించి తర్వాత మా ఉపన్యాసంలో మాట్లాడతాను. నాకు తెలిసినంత వరకు ఆనాటి నుండి ఈనాటి వరకు ఫిల్మ్ ఇండస్ట్రీలో సామాజిక చైతన్యం కోసం కానివ్వండి, ఒక అన్యాయాన్ని ప్రశ్నించటం కానివ్వండి, ఏదైనా ఒక విషయం ఉంటే ఎంత పెద్ద హీరో అయినా ఎటువంటి భయం లేకుండా నిజాన్ని నిగ్గుదీసి తను అడగగలిగిన ధైర్యవంతుడు. అలాగే కుళ్ళుతున్న ఏ కుష్టు వ్యవస్థనైనా కూకటేళ్లతో పెకలించగలిగిన వ్యక్తి. మీరు మీ సిద్ధాంతాలు కలకాలం అలాగే మీ జర్నలిస్టు వ్యవస్థ ఉన్నంత వరకు, మీరు జర్నలిస్ట్గా ఉన్నంత వరకు అదే సిద్ధాంతంతో ఉండాలని, ఎప్పుడు నిజం కంటే గొప్పది, అగ్ని కంటే గొప్పది నిజం, ఆ నిజాన్ని నిర్భయంగా రాయటం చెప్పటం చాలా గొప్ప విషయం. చాలా హార్టీ కంగ్రాచులేషన్స్, మా విప్లవాభివందనాలు. థ్యాంక్ యూ ఆల్. అందరికీ శుభ సాయంత్రం. ఈ రోజున నాకు బెస్ట్ డిజిటల్ మీడియా జర్నలిస్ట్ అవార్డు ఇస్తూ పెద్దలు అంబికా కృష్ణ గారు కానీ, మా తమ్ముడు జేఎల్ కానీ, రవి గారు కానీ మాట్లాడినటువంటి మాటలు మీ అందరూ విని అభినందించినటువంటి తీరు చాలా ఆనందంగా ఉంది. చిత్ర పరిశ్రమతో నా అనుబంధం 38 సంవత్సరాలు. అసిస్టెంట్ డైరెక్టర్గా మా చిత్ర దర్శకులు కీర్తికరం మా దర్శకరత్న డాక్టర్ దాస నారాయణరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ చేసిన నేను, తర్వాత ఫిలిం జర్నలిజంలోకి వచ్చిన తర్వాత 36 ఏళ్ళుగా సినిమా ఇండస్ట్రీతో ఒక చక్కని అనుబంధాన్ని, ప్రతి ఒక్కళ్ళకి కుటుంబ సభ్యుడు ప్రభు మా కుటుంబ సభ్యుడు అనిపించుకునేటువంటి అనుబంధాన్ని, ఆత్మీయతను, ప్రేమను పంచుకోగలిగాను. దానికి కారణం నా అక్షరం అనేటువంటి అక్షరం లేని నా అదృష్టం ఏంటంటే ప్రింట్ చేయగలిగాను, డిజిటల్ మీడియాలో చేయగలిగాను, అట్ ద సేమ్ టైం యూట్యూబ్ చేయగలిగాను, శాటిలైట్ ఛానల్స్లో. అంటే ఈ రోజున ఉన్నటువంటి మీడియా ఫార్మేట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఫార్మేట్స్లో చేశాను. అన్ని ఫార్మేట్స్లో సీనియర్ చేశారు. కానీ 3 ఫార్మేట్స్లో కూడాను అటే టైం పనిచేసి 3 కంపెనీల నుంచి శాలరీ ఇస్తున్న అందుతున్నది. ఎందుకంటే నేను HMTVలో పనిచేశాను, అట్ ద సేమ్ టైం cinegoer.com అనే దాంట్లో పనిచేశాను, అట్ ద సేమ్ టైం ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే పత్రిక. అంటే ఎవరు ఒప్పుకోదు, మేనేజ్మెంట్స్ ఒప్పుకోవు, కానీ మేనేజ్మెంట్స్ అంగీకరించి నాకు అవకాశం ఇచ్చారు. విధంగా ముఖ్యంగా ఇక్కడ చాలా నిజాయితీ గల జర్నలిస్ట్ ప్రభు చాలా నిష్కర్షగా మాట్లాడడంలో తేడా లేదు. కానీ అంత చీల్చి చెండాడే అంత అవసరం మా సినిమా జర్నలిజంలో లేదు. ఎందుకంటే మా సినిమా ఇండస్ట్రీ అనేటువంటిది ఇట్స్ అ ఫీల్డ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ప్రేక్షకులు సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా సరే భుజం తట్టితే, అభినందిస్తే, ఇతను బాగా నటించాడు, ఇతను బాగా డైరెక్ట్ చేశాడని చెప్పి అభినందిస్తే ఆనందించడం కోసం, ఆ చప్పట్ల కోసం పరితపించే వాళ్ళే తప్ప ఇక్కడ పెద్ద నేరాలు ఘోరాలు ఏమీ జరగవు. మేము పరిశోధనాత్మక జర్నలిజం చేసేంత ఇది కాదు. దేశ భవిష్యత్తు కానీ దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను ప్రశ్నించేటువంటి జర్నలిజం, డైలీ జర్నలిజం, సీరియస్ జర్నలిజం.
అక్కడ కనుక నిజాయితీగా, అక్కడ కనుక నిష్కర్షగా లేకపోయినట్లయితే దేశ ఉనికికే ప్రమాదం. కానీ సినిమా ఇండస్ట్రీలో ఇక్కడ అంత అవసరం లేదు. ఇట్ ఈజ్ ఓన్లీ ఎంటర్టైనింగ్ జర్నలిజం. అలాంటి ఎంటర్టైనింగ్ జర్నలిజంలో సినిమా ఇండస్ట్రీ సంక్షేమానికి కానీ, సినిమా ఇండస్ట్రీ యొక్క గౌరవ ప్రతిష్టలకు కానీ ఎవడైనా తప్పు చేసి మాట్లాడినా, తక్కువ చేసి మాట్లాడినా చీల్చి చెండాడతానో అందుట్లో డౌట్ లేదు, ఎవరిని కేర్ చేయను. అది మాత్రం నిజం. మై సినిమా ఇండస్ట్రీ ఈజ్ అవర్ గ్రేట్. మా ఇండస్ట్రీ మాకు గొప్ప. ఆ విధంగా సినిమా ఇండస్ట్రీ ఔన్నత్యం కోసం 40 సంవత్సరాలుగా నా కాలం పనిచేస్తుంది. అలాగే సినిమా ఇండస్ట్రీ తరలింపు విషయంలో కూడాను ఒక జర్నలిస్టుగా ఇదే రామానాయుడు కళామండపం వేదికలో జరిగిన కొన్ని వందలాది నిరసన సభల్ని రిపోర్ట్ చేసి ప్రశ్నించి నిలదీసినటువంటి గలము నాది. కాబట్టి అలాగే పరభాషా దర్శకుల దగ్గర నుంచి, పరభాషా నటుల నుంచి తెచ్చుకొని చేస్తుంటే ఎందుకు చేస్తున్నారు ఆ పని? మన దగ్గర కళాకారులు లేరా, మన దగ్గర ఆర్టిస్టులు లేరా అని మన తెలుగు ఆర్టిస్టుల తరఫున పోరాడిన కాలం ఉన్నది. కాబట్టి ఆ పరంపరలో ఆ విషయంలో ఎలాంటి రాజీ లేని పోరాటం ఎప్పటికీ నేను చేస్తూనే ఉంటాను. అలాగే ఈనాటి కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించినటువంటి విష్ణు గారు, ఇతర కార్యవర్గ సభ్యులు, ముఖ్యంగా అభినందించాల్సింది, కృతజ్ఞతలు చెప్పాల్సింది ఆ ఫ్రంట్ లైన్లో కూర్చున్నటువంటి స్పాన్సర్స్. ఆ స్పాన్సర్స్ అనేటువంటి కనుక లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా చాలా కష్టం. అది దీనికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. సో మీ ప్రశ్నలు, మీ కలం ఎంత పవర్ఫుల్గా ఉంటుందో మీ స్పీచ్ కూడా అంతే పవర్ఫుల్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. సో ఆ తర్వాత ఆయన ఛానల్ పేరు, ఆయన పేరు ఒకటే ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవుతుంది. సో యూ ఆల్ నో హూ ఇస్ దట్ పర్సనాలిటీ. సో చాలా ఏళ్లుగా ఆయన మాటలు వింటున్నాము, ఆయన న్యూస్ చదివి చూస్తున్నాము. అండ్ అవర్ ఫేవరెట్ న్యూస్ రీడర్ అని చెప్పొచ్చు. RTV నుంచి మా రోహిత్ గారు. ఒకసారి చప్పట్ల సమక్షంలో రోహిత్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సో వన్స్ అగైన్ హార్ట్లీ కంగ్రాచులేషన్. సో RTV రోహిత్ గారికి ఒకసారి గట్టిగా చెప్పులు కొట్టి అభినందనలు తెలియజేద్దాం. సో RTV విధానం కావచ్చు, ఆయన డిబేట్ చేసే తీరు కావచ్చు, సో ఎంత మెస్మరైజింగ్గా ఉంటుంది. సో అతి తక్కువ అంటే రీసెంట్గా ఆయన చేస్తున్న జర్నలిజానికి ఎంతోమంది అభిమానుల్ని డిజిటల్ మీడియా ద్వారా సంపాదించారు. రోహిత్ గారికి ఒక్కసారి గట్టిగా చెప్పులు కొట్టి అభినందనలు తెలియజేద్దాం. రవి ప్రకాష్ గారంటే మనకి వెంటనే గుర్తొచ్చేది టీవీ9కి ఫౌండరు, మొట్టమొదటి అడుగు పెట్టినవాడు. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు టీవీ రంగంలో టీవీ9 మొట్టమొదటి అడుగేసింది, ఇవాళ కూడా నెంబర్ 1గా నిలిచింది. అక్కడ నుంచి వచ్చి ఆయన అమెరికాలో నేను ఆయన కలిసి ఒక తానా సభల్లో 2-3 రోజులు కూడా కలిసి తిరిగాం. అక్కడ నుంచి వచ్చి మళ్ళీ ఇవాళ RTV పెట్టి దాన్ని ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ అత్యున్నత శిఖరాలకు చేరాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అందులో ఇలాంటి వాళ్ళు ఉంటే అందులో డౌటే లేదు. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవార్డు నాకు అందజేసిన ఈ వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజానికి ఇక్కడ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చేటప్పుడు అవార్డు తీసుకుంటున్నాం అనే ఆనందం కంటే ఎక్కడైనా ఏదైనా నైతికత విషయంలో కొంచెం ఏమన్నా తప్పామా, ఎక్కడైనా ఏమైనా బయాస్డ్గా ఉన్నామా, ఇంతమంది ముందు మళ్ళీ మాట్లాడేటప్పుడు మనస్సాక్షిగా మాట్లాడుతున్నామా లేదా ఈ అవార్డు తీసుకునేటప్పుడు అని గుండెలో ఒక చిన్న భయం ఉంటుంది, ఎవరికైనా కూడా ఉంటుంది. నిజానికి ఏంటంటే అవార్డు ఇచ్చింది అభినందించడం కంటే ఒక చిన్న హెచ్చరిక లాంటిదని అనుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. మన బాధ్యతను చేసే విధంగా ఉంటుంది. కానీ నేను RTV చేస్తున్నందుకు నేను గర్వపడుతున్నాను. అలాంటి నైతికత ఎక్కడో తప్పలేదు RTV అని, అలా బయాస్డ్గా లేము అని చెప్పడానికి ఈరోజు నేను గర్వపడుతున్నాను. న్యూట్రల్ మీడియా RTV ప్రజల మన్ననను పొందుతుంది. భవిష్యత్తులో ఇంకా ఉధృతంగా ఇంకా గర్వంగా ఆ మన్ననలను పొందగలుగుతుంది. తెలుగువారి
గుండె చప్పును, తెలుగువారి హృదయాన్ని దోచుకుంటుంది ఆ టీవీ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అని నేను సగర్వంగా చెబుతున్నాను. ఈ అవార్డు అందజేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రోహిత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో వండర్ఫుల్ స్పీచ్. సో ఇంతవరకు అవార్డు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఒక లేడీ పవర్. సో ఛానల్ ద్వారా తన సొల్యూషన్స్ ద్వారా ఎంతో మంది సమస్యలకి చక్కగా అంటే మన ఇంటి అమ్మాయి లాగా మాట్లాడుతూ మనందరికీ బాగా దగ్గరైనటువంటి మరో అవార్డు తీసుకోబోతున్న వ్యక్తి. ఎస్, అండ్ అలాగే ఎలాంటి సమస్యనైనా సరే అక్కడికి వెళ్ళి చక్కగా ప్రశ్నిస్తూ, అండ్ అలాగే ఎంతో మంది అనాథ పిల్లలకు కావచ్చు, లేకపోతే వెనకబడినటువంటి కళాకారుల యొక్క జీవితాన్ని వెలుగులోకి తీసుకురావడంలో కావచ్చు, కొత్త కొత్త విషయాల్ని కావచ్చు, జర్నలిజంలో కావచ్చు, ద వెరీ మోస్ట్ ఉమెన్. సో రైట్, షీఈ్ నిరుపమ గారు. ఒక్కసారి గట్టిగా చప్పట సమక్షంలో మా నిరుపమ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే విచ్చేసిన మా కరాటే కళ్యాణి గారిని కూడా ఒక్కసారి స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ మ్యామ్. కరాటే కళ్యాణి గారు కూడా మంచి పవర్ఫుల్ విమెన్ కాబట్టి, సో మా నిరుపమ గారికి తగ్గట్టుగా ఈరోజు అంటే స్టేజ్ మీద కూడా అంతే పవర్ఫుల్ విమెన్ ఉండాలి కాబట్టి మా కళ్యాణి గారు ఆహ్వానిస్తున్నాము. అలాగే పూజిత గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. నిషా గారు, సో హీరోయిన్ నిషా గారి చేతుల మీదుగా, కరాటే కళ్యాణి గారి చేతుల మీదుగా ఈరోజు నిరుపమ గారికి ఈ అవార్డు అందజేస్తున్నారు వీబీ ఎంటర్టైన్మెంట్స్ వారు. కంగ్రాచులేషన్స్ మ్యామ్. సో ఇంకా నిరుపమ గారి గురించి చెప్పాలంటే సుమన్ టీవీలో ఎన్నో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూస్ చేశారు. అండ్ ఏ కుటుంబంలో అయినా ఎలాంటి సమస్య వచ్చినా, లేదంటే కనుక ఒక కుటుంబంలో ఒక దారుణాలు జరిగినప్పుడు కూడా ఆవిడ వెళ్ళి సో ఎన్నో ఎక్స్క్లూజివ్గా వాళ్ళ విషయాలు మనకు తెలియజేస్తూ, సో అనేక ప్రాంతాల్లో సో వెళ్ళి బైట్స్ తీసుకుంటూ, ఎస్పెషల్గా ఒక స్పెషల్ స్టోరీ తీసుకుంటూ ఒక సరికొత్త కంటెంట్ని ఇవ్వడంలో సో నిరుపమ గారు ఇస్ అ వెరీ లేడీస్లో లెజెండరీ అని చెప్పొచ్చు. ఒకసారి గట్టిగా చెప్పులు కొట్టాలి నిరుపమ గారికి. ఎస్, ఇదివరకు సుమన్ టీవీలో పనిచేసినప్పుడు నిరుపమ నా దగ్గరికి వచ్చాయి, ఒకసారి ఇంటర్వ్యూకి వచ్చింది. ఆ అమ్మాయి వేసే ప్రశ్నలు ఒక్కోసారి అసలు ఏ సమాధానం చెప్పాలో కూడా తెలియని పరిస్థితిలో నన్ను డైలమాలో పెట్టేసింది. చాలా ఇలాంటి వాళ్ళే ఉండాలి నిజంగా జర్నలిజంలో. ఆ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు మీ సొంత టీవీ పెట్టారమ్మా, ఇప్పుడు సుమన్ టీవీకి ఆవిడ ఈవోగా ఉన్నారంట. ఇంకా 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 పైకి రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుమన్ స్కూలే ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. నిరుపమ గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ కూడా వీబీ ఎంటర్టైన్మెంట్స్కి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అవార్డులు రివార్డులు ఇప్పటికి నేను చాలా తీసుకున్నాను, బట్ తీసుకున్న ప్రతిసారి కూడా బాధ్యత మరింత పెరుగుతూ ఉంటుంది. ఎక్కడా కూడా ఆనందం ఒకవైపు ఉంటుంది, సేమ్ వేలో ఇంకో వైపు నుంచి భయం కాదు సార్, బాధ్యత జర్నీ చేస్తూ ఉంటుంది. భయం అనేది ఏం లేదు, ఎందుకు భయం, అసలు భయం నా డిక్షనరీలోనే లేదు. కాకపోతే ఏంటంటే బాధ్యత ప్రతిసారి బాధ్యతని మరింత పెంచుతూనే ఉంటుంది. ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో మిస్ అవుతున్నాం, ఇంకా ఎవరికో న్యాయం చెయ్యాలి అనిపిస్తూనే ఉంటుంది. అవకాశం, న్యాయం చేసే అవకాశం ఏంటంటే కొంతమందికే ఉంటుంది, అందరికీ ఉండదు అది. అందులో నేను అడ్వకేట్గా కూడా ప్లస్ ఇది రెండు అయ్యేసరికి, ఇటు రెండు వృత్తులు అయ్యేసరికి నాకు కొంచెం ఎక్కువ అవకాశం ఉంటుంది. తర్వాత ఎవరైతే సామాన్యులు, ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ పక్షాన నిలబడి పోరాడడానికి, వాళ్ళ పక్షాన నిలబడి ప్రభుత్వ దృష్టికి సమస్యను తీసుకెళ్ళి పరిష్కారం చూపించడానికే నాకు ఎక్కువ ఇష్టం ఉంటుంది. అంటే ఆఫీస్లో కూర్చునో, లేకపోతే స్టూడియోలో కూర్చునో, లేదు అంటే సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూస్ చేయటం కంటే కూడా నాకు సామాన్యుల వైపు ఉండటమే ఎక్కువ ఇష్టం. మేబీ అదే నన్ను ఇవాళ ఇంతటి గుర్తింపు తీసుకొచ్చిందేమో. బట్ ఈ జర్నీలో నాకు ఫస్ట్ నేను TV9లో పనిచేశాను, అప్పుడు రవిప్రకాష్ గారు, ఆ తర్వాత ఇప్పుడు సుమన్ గారు సుమన్ టీవీలో. సో ఇద్దరు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. డిజిటల్ మీడియాలో నంబర్ 1గా ఉన్నాము సుమన్ టీవీ, అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు. 8 కోట్ల మంది సబ్స్క్రైబర్స్తో ఇండియాలోనే లార్జెస్ట్ నెట్వర్క్గా ఉన్నాము. ఇక ముందు కూడా అలాగే ఉంటాము. ఎందుకంటే చాలామంది చెప్తూ ఉంటారు నీతి నిజాయితీ ఇంకేవో అని, నాకు అవేం తెలియదు, నేను అవేం చెప్పను.
బట్ మనం ఇచ్చే న్యూస్ పబ్లిక్కి కనెక్ట్ అయితే చాలు అంటాను నేను. ఆటోమేటిక్గా మనం కింగులమే. సో అందులో మేము ఎప్పుడు ముందే ఉంటాము కూడా మీ అందరి సపోర్ట్ తోటి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ మేడం, నైస్ స్పీచ్. సో మా సుమన్ టీవీ సిఓ గారు అండ్ ఎస్పెషల్లీ మేడం గారు అడ్వకేట్ కూడా కాబట్టి చాలా పవర్ఫుల్గా సో ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. రైట్, సో హార్ట్లీ కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ మృదుల గారు. సో ఆ తర్వాత వేదిక మీదకి రాబోతున్న వ్యక్తి, సో నాకు కూడా చాలా ఏళ్ళగా ఆయన పరిచయము. అందరి బుర్రని ఆలోచింపజేసే విధంగా చేస్తారనమాట ఆయన ప్రశ్నలతో. మా బుర్ర శ్రీనివాస్ గారు, అందుకే ఆయన పేరు బుర్రా శ్రీనివాస్ గారు. బిఎస్ టాక్ షో ద్వారా అనేక మంది హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్నటువంటి బుర్రకి పదును పెట్టేటువంటి మనిషి అని కూడా చెప్పొచ్చు మా బిఎస్ గారు. సో షార్ట్ ఫామ్ లో బిఎస్ గా మనందరికీ బాగా తెలుసు. సో బుర్రా శ్రీనివాస్ గారు సీనియర్ జర్నలిస్ట్ బిఎస్ టాక్ షో ద్వారా సో గొప్ప షోస్ చేసినటువంటి సీనియర్ జర్నలిస్ట్ బిఎస్ గారికి ఒక్కసారి గట్టిగా చెప్పలేమంటే అభినందనలు తెలియజేద్దాం. హార్ట్లీ కంగ్రాచులేషన్. అశోక్ కుమార్ గారు వేదిక మీదకి రావాలి సార్. అలాగే శశాంక్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ఈ అవార్డ్ సెరమనీలో పార్టిసిపేట్ చేయడానికి. అశోక్ కుమార్ గారిని అలాగే శశాంక్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సో డిజిటల్ మీడియా రంగంలో ఒక కొత్త యాంకర్స్ని అండ్ యువరక్తాన్ని ఎంకరేజ్ చేయడంలో బిఎస్ గారు ఎప్పుడు ముందుంటారు. అలాగే వారి కోసం అనేకమంది అకేషన్స్ని పెడుతూ సో అప్కమింగ్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ అలాగే డిజిటల్ మీడియాలో ఉంటే యువ యాంకర్స్కి సపోర్ట్ చేస్తూ ఉంటారు బిఎస్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో మీ విలువైన స్పీచ్ వస్తుందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కృతజ్ఞతలు. ఈ అవార్డు ఇచ్చినందుకు విష్ణు గారికి, అలాగే ఈ అవార్డుని సపోర్ట్ చేసిన మా నరేష్ గారు, అలాగే మిగతా స్పాన్సర్స్ అందరికి కూడా కృతజ్ఞతలు. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, చాలామంది అంబికా కృష్ణ గారి దగ్గర నుంచి అందరూ కూడా డిజిటల్ మీడియా బాధ్యత లేకుండా చేస్తోందన్నట్టుగా కొంత బాధపడుతున్నారు. నేను డిజిటల్ మీడియా యూనియన్ అధ్యక్షుడిగా మీకు ఒక సినిమా వాళ్ళకి కానీ సీరియల్ అందరికి కూడా మీరు డిజిటల్ మీడియాని ఇంకా గుర్తించట్లేదు, గుర్తించడానికి కొంత నిరాకరిస్తున్నట్టుగా కనబడుతుంది మాకు. సో మీరు దయచేసి డిజిటల్ మీడియాను గుర్తించండి. మీరు డిజిటల్ మీడియా కోసం ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు పెట్టండి, ప్రింట్ ఎలక్ట్రానిక్ ఏదైనా సరే. మీరు దయచేసి మా డిజిటల్ మీడియా కోసం ప్రెస్ మీట్లు పెట్టండి. మీరు కావాలంటే 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు రావాలా, ఎలాంటి నిబంధనైనా పెట్టండి. కానీ డిజిటల్ మీడియా కోసం ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు పెడితే అంటే మమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు. అదే వాళ్ళు వచ్చి మీ ముందు కూర్చుంటే తప్పు చేయడానికి అవకాశం ఉండదు. అది రాజకీయ నాయకులైనా సినిమా వాళ్ళైనా కూడా గుర్తించాలి. మమ్మల్ని గుర్తించండి అని అడుగుతున్నాము డిజిటల్ మీడియా తరఫున. సో ఇకపైన ఆ మార్పు వస్తుందని ఆశిస్తున్నాను. అలాగే మీరు అన్నట్టుగా మా బాధ్యత అంటే కొంత అడ్రస్ లేని వాళ్ళు కూడా చాలామంది ఫోన్లోనే ఛానల్ సృష్టించి కొంత క్రియేట్ చేస్తున్నారు. మేము కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము మా వంతుగా. అతి త్వరలో దానికి కూడా కొన్ని నిబంధనలు తీసుకురాబోతున్నాము. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అంటే స్థానిక అథారిటీ దగ్గర రిజిస్టర్ అయి ఉండాలి, అలాగే ఒక కంపెనీ పెట్టాలి. ఇట్లాంటి కొన్ని నిబంధనలతో ముందుకు వస్తున్నాము. అతి త్వరలోనే మా నుంచి మీరు చాలా మంచి వార్తలే వింటారని ఆశిస్తున్నాను. మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బిఎస్ గారు. సో రీసెంట్గా ఆయన సో తెలంగాణ ఆన్లైన్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా అనేక మందికి ఎన్నో గొప్ప సలహాలు సూచనలు చేస్తూ జర్నలిజంలో సరికొత్త నినాదంతో ముందుకు వెళ్తున్నట్టు బిఎస్ గారి యొక్క ఉద్యమం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ తర్వాత సుమన్ టీవీ నుంచి డివోషనల్ యాంకర్, సో బెస్ట్ డిజిటల్ మీడియా డివోషనల్ యాంకర్ గీతాంజలి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సో డివోషనల్గా మాట్లాడడం కూడా చాలా చాలా కష్టమైన విషయము, ఎందుకంటే ఇక్కడ తెలుగు సాహిత్యము ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. సో స్పష్టత, సో మరి ఆ విషయాల్లో ఎప్పుడు ముందుండేటువంటి మా గీతాంజలి గారు ఈరోజు వీబీ ఎంటర్టైన్మెంట్స్ తరఫున షీఈ్ రిసీవింగ్ ది అవార్డ్. సో గీతాంజలి గారు స్పెషల్ కంగ్రాచులేషన్స్ మ్యామ్. సో గట్టిగా
అవార్డు తీసుకున్న ప్రతి ఒక్కరికి, వేదికపైకి వస్తున్న ప్రతి ఒక్కరు గట్టిగా చెప్పలు కొడుతూ వెల్కమ్ తెలియచేయాలండి. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మ్యూజిక్. మరి మన స్పాన్సర్స్ కృష్ణ గారిని ఫ్రమ్ ముకుంద జ్యువెలర్స్, అలాగే మా శేషకుమార్ గారు ఫ్రమ్ వాకృతి ఇన్ఫ్రా, సో వారిని కూడా ఒకసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే డాక్టర్ వంశీ గారు. బాబు అమ్మ, గీతాంజలి పేరులోనే గీత ఉంది, అందుకనే అమ్మాయి సరైనటువంటి ప్లాట్ఫామ్ మీద ఉందేమో నాకు అనిపిస్తుంది. నిజంగా ఈ రోజున భక్తి పెరిగింది అంటే కొంత టీవీల ద్వారానే పెరిగింది. యాక్చువల్గా యంగ్స్టర్స్ కూడా ఈ రోజున భక్తి వైపు వెళ్తున్నారంటే టీవీలు కొంత చెడు చేసినప్పటికీ కూడా ఈ భక్తి మార్గంలో వెళ్ళడానికి చాలా మంచి అవకాశాలు అయితే వచ్చినాయి, చాలా విషయాలు తెలుస్తున్నాయి. అయితే ఒట్టింటే టూ మెనీ కుక్కర్ స్పాయిల్ ది డిష్ లాగా ఈ చాలామంది రకరకాలు చెప్పేయడంతో ఏ పూజ చేయాలో తెలియదు, ఏం చేయాలో తెలియని కన్ఫ్యూజన్లో ఉన్నారు. కానీ కరెక్ట్ అయినటువంటి పద్ధతిని ఎన్నుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ, గీతాంజలి గారు మీరు ఆ విషయంలో ఒక గైడెన్స్ మీట్ లాంటిది పెట్టి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే బాగుంటుందేమో అని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రకరకాల గురువులు రకరకాల పద్ధతులు చెప్తున్నారు. ఏం చేయాలి, ఒకడేమో మా ఇటు పడుకోమంటాడు, ఒకడేమో అటు పడుకోమంటాడు, ఏం పడుకోవాలో కూడా తెలియదు, అసలు పడుకోవాలో నుంచోలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి దయించి ఆ రకంగా కూడా మీరు కొద్దిగా మాకు గైడెన్స్ ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటూ, గీతాంజలి. అందరికీ నమస్కారం అండి. వేదిక పైన ఉన్న పెద్దలకు, అలాగే వేదిక ముందు ఉన్న పెద్దలకు, ప్రేక్షకులు అందరికీ కూడా గీతాంజలి నమస్సుమాంజనులు. ముందుగా విష్ణు గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అవార్డుకి నన్ను ఎంపిక చేసినందుకు. మొట్టమొదటిగా నేను ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది సుమన్ గారికి, సుమన్ ఛానల్ చైర్మన్ అండ్ ఎండి. వారు కనుక డివోషనల్ వైపు నన్ను నడిపించకపోతే సాధారణంగా అన్ని జోనర్స్లో ఉన్నట్టే ఉండేదాన్ని. ప్రత్యేకంగా డివోషనల్ భక్తి అండ్ లైఫ్ స్టైల్కి సీఈఓగా నన్ను ఎంపిక చేయటం అనేది అది నాకు చాలా సంతోషం అనిపించింది. అలాగే అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఒక ఈవెంట్ కండక్ట్ చేయడం అనేది చాలా కష్టమైన పని. అంటే ఒక షూట్, ఒక గెస్ట్ని మాట్లాడి అరేంజ్ చేయాలంటే అది చాలా కష్టం. ఇంతమందిని ఒక వేదిక పైన ఇంతమంది దిగ్గజాలని చూడడం, వాళ్ళందరినీ ఒకే దగ్గర తీసుకురావడం అనేది చాలా కష్టమైన పని. విష్ణు గారికి కంగ్రాచులేషన్స్ అండి, సక్సెస్ అయ్యారు ఈ విషయంలో మీరు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్రత్యేకించి భక్తి విషయానికి వస్తే, దేవుడు మనందరికీ ఫస్ట్ మన మొదటి గురువు తల్లి, తర్వాత తండ్రి, తర్వాత గురువు, ఆ తర్వాత దైవం అంటారు. ఆ దైవాన్ని పరిచయం చేసేది తల్లే. నాకు కూడా అలాగే మా తల్లి దేవుడు అంటే ఏంటి, ఎలా ఉండాలి, ఇంత బాగా నేను వీడియోలు చేయడానికి కానీ, ఒక గుడికి వెళ్ళి ఆ దైవం గురించి చెప్పడానికి కానీ, అంత బాగా వర్ణించడానికి కారణం మా అమ్మగారండి. ఆవిడ చిన్నప్పుడే చేసే పూజలు కానీ అవి కానీ, ఆవిడ వర్ణించిన తీరు కానీ, నేను చూసిన పౌరాణిక సినిమాలు కానీ, ఇవన్నీ నన్ను ఈ విధంగా ఇప్పుడు ఇంత బాగా నేను ప్రజెంట్ చేయగలుగుతున్నానంటే కారణం ఆమె మొట్టమొదట, తర్వాత ఆమె చూపించిన దారి. అలాగే ఈ మార్గంలో నేను సక్సెస్ అవ్వడానికి కారణం నా కుటుంబం, నా భర్త, చిన్న పిల్లోడు ఉన్నాడు, మా అత్తింటి వారు కానీ పుట్టింటి వారు కానీ ఎప్పుడూ నాకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఒక మహిళ బయటకు వచ్చి పనిచేయడం చాలా కష్టమైన పని. నేను గత సంవత్సరం కరెక్ట్గా అయోధ్య వెళ్ళాను, అక్కడ ఒక 4 రోజులు ఉండాల్సి వచ్చింది చిన్న పిల్లోడిని. ఇలా చాలా చోట్ల, ద్వారకా అని, రామేశ్వరం అని, ప్రతి చోటికి వెళ్ళి డిస్కవర్ చేసే క్రమంలో కొన్ని రోజులు కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. అలాంటి టైంలో ఫ్యామిలీ చాలా చక్కగా సపోర్ట్ చేస్తూ ఉంటారు, అందుకు ఎప్పుడు వాళ్ళకి నేను రుణపడే ఉంటాను. అలాగే ప్రత్యేకించి ఇలాంటి అవార్డ్స్ అనేవి ఖచ్చితంగా బాధ్యతని పెంచుతాయి. అవి అలాగే ఇప్పుడు సార్ చెప్పినట్టు అవి గుర్తుపెట్టుకుంటాము. అందరూ అన్ని రకాలుగా చెప్పేసి ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఒక మార్గంలో తీసుకువెళ్ళే విధంగా మా వంతుగా కృషి మేము తప్పకుండా చేస్తాను సార్. మీలాంటి వాళ్ళ సలహాలు సూచనలు ఎప్పుడు మాకు అవసరం. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ సో మచ్. గీత్ ఇట్స్ యూటీవీ నుంచి సీనియర్ జర్నలిస్ట్ నాగరాజు గారు. సో నాగరాజు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ సార్. సో నాగరు ద సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అండ్ ఐ డ్రీమ్ ద్వారా, ఫస్ట్ అండ్ సుమన్ టీవీ ద్వారా, అండ్ అనేక ఛానల్స్లో ఎంతో మంది సెలబ్రిటీ ఇంటర్వ్యూ చేసినటువంటి నాగరాజు గారికి సో ఈరోజు మా వీపీ ఎంటర్టైన్మెంట్స్ నుంచి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఎంతమంది సెలబ్రిటీస్ అయితే నాగరాజు గారు వస్తున్నారంటే అమ్మ చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి, ఏం ప్రశ్న అడుగుతారా అని ఒక రకంగా చాలా మంది భయపడుతూ ఉంటారు ఇంటర్వ్యూ ఇవ్వడానికి. అందులో టాప్ మోస్ట్ ఇంకా మా బండ్ల గణేష్ గారు చాలా అనుభవం ఉన్నటువంటి జర్నలిజం చేస్తున్నారు. ఆయన డిజిటల్ మీడియాకి అందరూ కూడా వాయిస్ ఇస్తారు, కానీ కొంతమంది నాయిస్ కానీ మిగిలిపోద్ది. కానీ నాగరాజు గారి వాయిస్
డిజిటల్ మీడియాకే మంచి చాయిస్, నాయిస్ కాదు మంచి చాయిస్. నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆయన వేసే ప్రశ్నలు, ఆయన నన్ను ఇంటర్వ్యూ చేశారు ఒకసారి, దోలు తీరిపోయింది నాకు నిజంగా చెప్పాలంటే. అద్భుతంగా ఆయన వేసిన ప్రశ్నలు చాలా అద్భుతంగా చేశారు. మంచి భవిష్యత్తు ఉంది. ఇప్పుడేమో కొత్తగా ఇక్కడ వేదికపై ఉన్న పెద్దలకు, ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారాలు అండి. ముఖ్యంగా నేను వార్తాపత్రికలో నా జర్నలిజం స్టార్ట్ అయ్యి అలా సాక్షి పత్రిక, ఆ తర్వాత ఐ డ్రీమ్, సుమన్ టీవీ, ఈ జర్నీ, ఈ సుదీర్ఘ ప్రయాణం తర్వాత చక్కగా మాట్లాడుతున్నటువంటి కౌన్సిలర్ అండ్ లేడీ పవర్ అగైన్ మా రమ్య ఆకుల గారు. సో మా రమ్య గారిని సాదరంగా కౌన్సిలర్ రమ్య గారిని వేదికపైకి సాగర స్వాగతం తెలియజేస్తున్నాం. ఒకసారి గట్టిగా ఇంట్లో మన పెద్దవాళ్ళు మనకు ఎలా అయితే చెప్తారో అలా చక్కగా కార్యక్రమంలో అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ సో చక్కగా వారికి సొల్యూషన్స్ అందిస్తున్నటువంటి మా రమ్య గారు. సో రమ్య గారు ఎవరికి తెలియదు, ఎవ్రీబడి నోస్ రమ్య గారు. అండ్ తన ప్రోగ్రామ్స్ కూడా చాలా మంది చూస్తూ ఉంటారు. రమ్య గారిని సత్కరించవలసిందిగా సో మా యొక్క బృందాలందరినీ కోరుకుంటున్నాం. అండ్ ఈరోజు అవార్డు తీసుకోవాల్సిన అండ్ రమ్య గారు ఇంకా ప్రతి మనిషికి ఒక ఫీమేల్కి ఏదైనా సమస్య వస్తే ఆ సొల్యూషన్ కోసం ఖచ్చితంగా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ప్రతి దానికి ఆవిడ ఒక పరిష్కారంగా ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం అందిస్తూ సో ఈరోజు యూట్యూబ్లో డిజిటల్ మీడియాలో స్పెషల్గా ద బెస్ట్ లైఫ్ కోచ్ అచీవ్మెంట్ అవార్డు అని అనుకుంటున్నారు. సో రమ్య గారు ద బెస్ట్ అడ్వకేట్ అండ్ బెస్ట్ లైఫ్ కోచ్, కంగ్రాచులేషన్ మేడం. అసలు ఏంటి సార్ ఈ అవార్డ్స్ ఏంటి సార్? ఫస్ట్ టైం డిజిటల్ మీడియా అవార్డ్స్ ఇస్తున్నారండి. నిజంగా సెలెక్ట్ చేసిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో టాప్ మోస్ట్ వాళ్ళందరికీ వాళ్ళు ఒకళ్ళు అవార్డు ఒక్కటే ఇవ్వట్ల. ఈ రోజున సోషల్ మీడియా యూట్యూబ్స్ వల్ల చాలామంది సఫర్ అవుతున్నారండి. ఆ థంబ్నెయిల్స్ కానీ, ఆ ఫేక్ వీడియోస్ కానీ. ఇప్పుడు వీళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా తలుసుకుంటే 50% పైనే ఆ ఫేక్ వీడియోని, ఫేక్ థంబ్నెయిల్స్ని, రాంగ్ ఇన్ఫర్మేషన్ని కంట్రోల్ చేయగలరు. ఈ స్టేజ్ మీద నేను వాళ్ళందరినీ కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే విష్ణు గారు సెలెక్ట్ చేసిన పర్సన్స్ కానీ, ఆ టీం సెలెక్ట్ చేసిన పర్సన్స్ అలాంటి వ్యక్తులు. దీనికి సంబంధించి ఇక్కడ వచ్చిన ఆ 25 మెంబర్స్ ఎంతమంది అయితే ఆ టీంలో ఉన్నారో సెలెక్ట్ అవార్డీస్, వాళ్ళందరూ కూడా ఇది ఒక శబదం లాగా తీసుకొని ఇక నుంచి ఫేక్ ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో వాటిని కంట్రోల్ చేస్తాం అనేది ఒకసారి ఇది మన రెస్పాన్సిబిలిటీ అని నా ఉద్దేశం. 2, అడ్వకేట్ ప్రొఫెషన్ అండి. 25 years ఎక్స్పీరియన్స్. ప్రొఫెషన్లో అడ్వకేట్స్ మ్యాక్సిమం ఎవరికి తెలియదు. మేము కోర్టులో జడ్జెస్కి వాళ్ళకి వీళ్ళకి తెలుస్తాము, ఆ కోర్టు వరకు. నిజంగా హానెస్టీ ప్రాక్టీస్, హానెస్ట్గా మాట్లాడితే జనాలు ఆదరిస్తారు అనడానికి మా ప్రొఫెషన్లో నేను ఒక ఎగ్జాంపుల్ అని నేను అనుకుంటానండి. నిజంగా మీ ప్రేమాభిమానాలు మ్యాక్సిమం 12 to 15 years నుంచి మా టీవీలో సంసారం ఒక చదరంగం, బతుకు జట్కా బండి, అందమైన జీవితం, ఈ ప్రోగ్రామ్స్ ద్వారా, టీవీ ఛానల్స్ ద్వారా ప్రజలందరి ఇంట్లో ఒక కూతురులాగా నేను ఎంటర్ అయిపోయానని నేను అనుకుంటున్నాను. ఆ అభిమానం ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కూడా లీగల్ అవేర్నెస్ తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న మూవీస్ కానీ, టీవీ ఛానల్స్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ లా అండ్ ఆర్డర్ కొంతన్నా తెలుసుకుంటే చాలా సఫర్ అవుతున్నారు. అవి తెలియకపోవడం వల్ల వాటి గురించి తెలుసుకుంటే కనుక ఈ ఫాల్స్గా పడే కేసుల గురించి కూడా చాలా వరకు తప్పించుకోగలుగుతారు. సో అన్నిటితో పాటు లీగల్ అవేర్నెస్ కూడా చాలా అవసరమని ఈ అవకాశం నాకు కల్పించి మంచి టీంని సెలెక్ట్ చేశారండి. వాళ్ళందరూ కూడా రెస్పాన్సిబుల్గా ఉండి మంచి వీడియోలు చేస్తూ జనాలకు ఉపయోగపడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అంబికా కృష్ణ గారికి స్పెషల్ థ్యాంక్స్. నిజంగా లా అండ్ ఆర్డర్ విషయంలో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మనకి కప్పేస్తున్నారు. నిజంగా చెప్పట్లా. ఈ మధ్యలో నాని గారు తీశారు కోర్ట్ అనే సినిమా, మీరు చూసారో లేదో, అద్భుతం. అందులో నిజంగా ఏం జరుగుతోంది, యాక్ట్ ఏం చెప్తుంది, వీళ్ళు యాక్టింగ్ ఏం చేస్తున్నారు. అట్లీ కంగ్రాచులేషన్ సార్. బాక్స్ ఆఫీస్ పేరుతో ముందు సినిమా మ్యాగజైన్ చేశారు, ఇప్పుడు డిజిటల్ మీడియాకి వచ్చారు. మనం ఇంట్రెస్ట్గా చూసే వార్తలు ఏంటంటే రాజకీయాలు సరే పక్కన పెడితే సినిమా వార్తలు ఖచ్చితంగా చూస్తాం. అయితే ఆ సినిమా వార్తల్ని అందంగా, శ్రావ్యంగా చూపించే కెపాసిటీ ఈ డిజిటల్ మీడియాకి బాగా ఉంది. దాంట్లో టెక్నాలజీ కూడా బ్రహ్మాండంగా వచ్చింది. దాన్ని బాగా ఉపయోగించుకుంటూ మన రమేష్ గారు అద్భుతంగా చేస్తున్నారు. బాక్స్ ఆఫీస్ హిట్ కావాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను. సార్ ఫ్రీ వర్డ్స్ మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. విబి ఎంటర్టైన్మెంట్స్ వారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ప్రేక్షకులకు నమస్కారం. ఉదయం దినపత్రికతో డాక్టర్ దాసరి నారాయణరావు గారి సారథ్యంలో నడిచిన ఉదయం దినపత్రికలో పనిచేసి అక్కడే నా ప్రస్థానం స్టార్ట్ అయింది.
తర్వాత మేఘ సందేశం, తర్వాత బాక్స్ ఆఫీస్ ఫిల్మ్ మ్యాగజైన్ నేనే స్థాపించి 15 ఏళ్ల క్రితం. హీరో శ్రీహరి గారి చేతుల మీదుగా, శ్రీహరి గారు, శ్రీకాంత్ గారు, మాదాల రవి గారు వీళ్ళందరి చేతుల మీదుగానే మ్యాగజైన్ స్టార్ట్ అయింది. తర్వాత రాను రాను ప్రింట్ మీడియా తగ్గిపోవడంతో డిజిటల్ మీడియాలోకి ఎంటర్ అయ్యానండి. ఈ డిజిటల్ మీడియా కూడా చాలా బాగా రన్ అవుతుంది. ఈ అవార్డుకి ఎంపిక చేసిన విష్ణు గారికి, విబి ఎంటర్టైన్మెంట్స్ వారి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఒక ప్రెస్ మీట్ ని చాలా చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈ నెక్స్ట్ గంటలో ఒక సినిమా ప్రెస్ మీట్ జరగాలంటారు. సో వీళ్ళందరూ చాలా ఎఫిషియెంట్ గా 1 hour లో బ్యూటిఫుల్ గా దాన్ని అరేంజ్ చేయగలిగే సత్తా ఉన్నటువంటి పిఆర్ఓస్. సో మా శేఖర్ గారిని ఒకసారి సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సో శేఖర్ గారు మీరు కూడా వేదికపైకి వచ్చి కోరుకుంటున్నాం. అండ్ అలాగే గంగళేశ్వరి తేజస్వి గారు, తేజస్వి గారు మీరు మాట్లాడాల్సిగా కోరుకుంటున్నాం. అండ్ మృదుల గారు ఈ యొక్క ఎస్ మేడం మీరు మాట్లాడారు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ విష్ణు గారు ఫర్ దిస్ అవార్డ్. అండ్ ఈ అవార్డ్ రావడానికి నాకు మెయిన్ రీజన్ మా వంశీశేఖర్ గారు. ప్రతి ప్రమోషన్స్లో అండ్ నా ప్రతి అడుగులో వాళ్ళ ప్రోత్సాహం ఎంతో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విష్ణు గారు అండ్ థ్యాంక్ యూ మధు గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. వెరీ నైస్ అండ్ సో క్యూట్ స్పీచ్. రైట్. అండ్ శేఖర్ గారు 3 సార్లు పిలిచాము మా శేఖర్ గారిని. కోర్టులో పిలిచినట్టుగా 3 సార్లు పిలిచాం మనం. శేఖర్ గారు సో గట్టిగా చెప్పులు కొట్టాలి వారికి. కంగ్రాచులేషన్స్ టు థ్యాంక్ యూ సో మచ్ తేజస్వి అండ్ ఆల్సో శేఖర్ గారు. అండ్ ఇప్పుడు ఈ అవార్డుకి మాత్రం చాలా స్పెషల్ ఉంది. ఇప్పుడు వస్తున్న 2 అవార్డ్స్ యాక్చువల్లీ ఇప్పటి వరకు తీసుకున్న ప్రతి ఒక్క జర్నలిస్ట్ అందరూ కూడా వెరీ సీనియర్ మోస్ట్, బట్ అతి తక్కువ టైంలోనే వీరిరువురు కూడా చాలా ఒక ట్రెండ్ సృష్టించారని చెప్పొచ్చు. అందుకే ఈ అవార్డు పేరు కూడా ట్రెండింగ్ యాంకర్ మేల్ yes ఫ్రమ్ KRTV క్రాంతి. సో క్రాంతి గారు, సో జర్నలిస్ట్ క్రాంతి గారు రీసెంట్ గా యూత్ యాంకర్స్ లో అండ్ యువకుల్లో ఒక సరికొత్త ట్రెండింగ్. సో KRTV ద్వారా అనేక యూనిక్ ఇంటర్వ్యూస్ ట్రెండింగ్ లోకి వెళ్ళారు. సో ఈ రోజు అనేక మంది కొత్త యాంకర్స్ ఈ రోజు సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ద్వారా చరిత్ర సృష్టిస్తున్నారు. అందులో క్రాంతి గారు ఒకరు. గట్టిగా చెప్పులు కొట్టాలండి క్రాంతి గారికి. తిరుపతి దొరై గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. తిరుపతి దొరై గారు స్టేజ్ మీదకి విచ్చేసి అవార్డ్స్ అందించడంలో పాల్గొల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వెల్కమ్ సార్. సో క్రాంతి గారు అయితే కనుక ఎప్పుడు చెప్పే ఒక అద్భుతమైన డైలాగ్, ఎవరు వచ్చినా సరే 2-3 సార్లు మాట్లాడేసుకుంటారు. జై శ్రీరామ్, ప్రైజ్ లార్డ్, అల్లాహు అక్బర్. మొత్తానికి ఒక సరికొత్తగా డివోషనల్ మీద ఒక అద్భుతమైన కంటెంట్ ఇచ్చారు క్రాంతి గారు. మీ మాటల్లో మళ్ళీ అలాంటి మాటలు మాట్లాడుతూ మీ వాల్యుబుల్ స్పీచ్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు కావచ్చు, స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలకు కావచ్చు, ముందు కూర్చున్నటువంటి పెద్దలకు కావచ్చు, హృదయపూర్వక కృతజ్ఞతలు. నిజంగా ఇటువంటి అవార్డ్స్ అనేటివి వివి ఎంటర్టైన్మెంట్స్ వారు విష్ణు తీసుకోవడం అనేది గొప్ప విషయం. ఇటువంటి వాటి వల్ల చాలా మందికి ప్రోత్సాహం వస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డిజిటల్ మీడియా దాంట్లో ఉన్నటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళని గుర్తించి ఇటువంటి అవార్డ్స్ ప్రజెంట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అండ్ అదేవిధంగా దీనికి సహకరించినటువంటి స్పాన్సర్ కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తా ఉన్నా వీళ్ళకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి ఇలాంటి ప్రశ్నలతో సరికొత్త ఇంటర్వ్యూలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. రైట్. అండ్ నెక్స్ట్ డిజిటల్ మీడియాలో మేల్లో ఒక చరిత్ర సృష్టిస్తే ఫీమేల్ గా కూడా తన యాంకరింగ్ ద్వారా ఒక యూనిక్ ఇంటర్వ్యూస్ ద్వారా ట్రెండింగ్ లోకి వెళ్ళి ట్రెండింగ్ యాంకర్ లో ఫీమేల్ గా నిలిచినటువంటి యాంకర్ JR7 మీడియా నుంచి జాస్మిన్. సో జాస్మిన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ఫర్ రిసీవింగ్ ది అవార్డ్. సో అందరూ కూడా గట్టిగా చెప్పలు కొడుతూ
సో లాస్ట్ అవార్డు అండి, అందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొట్టాలి. మ్యూజిక్ ప్లే. మీరు చెప్తేనే మాట్లాడతారు. లేదు జాస్మిన్, రియల్లీ వెరీ జాస్మిన్. థ్యాంక్ యూ సార్. సో నేను ఎక్కువ మాట్లాడలేను, ఎందుకంటే మా అన్న వాళ్ళు, అక్క వాళ్ళు, సీనియర్ జర్నలిస్టులు అందరూ మాట్లాడారు. సో అందరిలో నేను చాలా చిన్నపిల్లని. అండ్ జూనియర్గా అంటే ఈ మధ్య మేము యాంకరింగ్లోకి వచ్చాము. సో మా అందరికీ వాళ్ళు సపోర్ట్ చేసి ఇక్కడ వరకు సపోర్ట్ చేస్తారు. అలాగే ముఖ్యంగా డిజిటల్ మీడియా అనేది అందరినీ ఫోకస్ చేస్తుంది, కానీ మీడియాని బొప్పన విష్ణు గారు ఫోకస్ చేసి అవార్డ్స్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్. అండ్ అలాగే డిజిటల్ మీడియాని అలాగే కన్నేసింది కూడా స్పాన్సర్స్ కూడా ఒకవైపు చూస్తున్నారు, అలాగే ముందుకు వచ్చారు. వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ విష్ణు అన్నకి స్పెషల్ థ్యాంక్స్. మాట్లాడడం రాదంటూనే చాలా అద్భుతంగా మాట్లాడారు. నిజంగా విష్ణుని నిజంగా కంగ్రాట్ చెప్పాలి. సినిమా ఆర్టిస్టులకి అవార్డులు ఇప్పిస్తాడు, టీవీ వాళ్ళకి అవార్డులు ఇప్పిస్తాడు. ఇది ఫస్ట్ టైం ఈ డిజిటల్ మీడియా కానీ ప్రెస్ వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడం అనేది చాలా ఫస్ట్ టైము. ఇది ఒక యూనిక్ థాట్. నిజంగా విష్ణుని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇలాంటి మంచి మంచి ఆలోచనలతో, ఎందుకంటే ఇలాగా అమ్మాయి అవార్డు తీసుకుంది జాస్మిన్, ఇంకొక ఎవరో ఇక్కడికి వచ్చి కూర్చుని నేను కూడా తెచ్చుకోవాలనే ఒక ఉత్తేజం, ఉత్సాహం రావాలి. అది ఒక ఎడ్యుకేట్ పెరుగుతుంది. నిజంగా చెప్పాలంటే ఏదో ఆవిడకి శాలువా కప్పేసి ఒక అవార్డు ఇచ్చేసామంటే అది మనకు మామూలుగా ఉండొచ్చు, కానీ ఎవరైతే ఆ ఆలోచన ఉందో వాళ్ళకి మాత్రం ఎంటాడుతూ ఉంటుంది. ఎప్పుడు నేను డయాస్ ఎక్కుతానా, ఎప్పుడు నేను స్టేజ్ ఎక్కుతానా, ఎప్పుడు నాకు శాలువా కప్తారా, ఎప్పుడు నాకు అవార్డు ఇస్తారా అని చెప్పేసి. ఇది నేను అనుభవంతో చెప్తానండి. చాలా సంతోషం. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్న విష్ణుకి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్ విష్ణు. థ్యాంక్ యూ సార్. చాలా చాలా కరెక్ట్ గా చెప్పారు సార్. వెరీ నైస్ మాట. అందరూ ఇది బాగా జీర్ణించేసారన్నమాట. సార్ ప్లీజ్. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, ఎస్పెషలీ అంబికా కృష్ణ గారు, ఇవాళ మృదులా గారి సగం పని అంబికా కృష్ణ గారు కూడా చేశారు. వివివికే మా విజయ్ కుమార్ గారు, వేదిక పైన ఉన్న అందరూ మా మిత్రులకి, వేదిక ముందున్నటువంటి అవార్డు విన్నర్స్, ఇక్కడికి విచ్చేసిన అన్నలకు, చెల్లెళ్లకు, అక్కలకు, తమ్ముళ్లకు, కళాకారులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా విబి ఎంటర్టైన్మెంట్స్ ద్వారా అటు సినిమా అవార్డు, వెండితెర అవార్డులు అంటూ, అటు టీవీ అవార్డులు అంటూ, ఇవాళ డిజిటల్ అవార్డ్స్ అంటూ, నిజంగా ఇది ప్రభుత్వాలు చేయాల్సిన పనిని తను నిజంగా భుజం మీద వేసుకొని, ఎందుకంటే కళాకారులకు కానీ, ప్రెస్ వారికి కానీ, మీడియా వారికి కానీ, ఎవరికైనా ఒక రికగ్నిషన్, ఒక ప్రోత్సాహం అనేది వారు మరింత మంచిగా పనిచేయటానికి, గొప్పగా పనిచేయటానికి ఒక ఇంధనం లాంటిది. మరి అటువంటి ఇంధనాన్ని ప్రజలకి, మీడియా వారికి, సినిమా కళాకారులకి, టీవీ కళాకారులకి అందిస్తున్న విబి ఎంటర్టైన్మెంట్ విష్ణు గారికి, వారి టీం మొత్తానికి పేరు పేరున నా హృదయపూర్వక విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇవాళ మీడియా అనేది ఇవాళ ఈ సాధారణంగా మనం అనుకుంటాం, ఈ ప్రపంచంలో మిసైల్స్, బోఫర్స్ గన్లు,
పెద్ద పెద్ద ఆయుధాలు AK-47లో ఇవి పెద్ద ఆయుధాలని. కానీ నాకు తెలిసినంత వరకు మీడియా అంత పవర్ఫుల్ ఆర్గన్ ఈ ప్రపంచంలోనే లేదు, ఇక రాదు. ఎందుకంటే ఒక టీవీ ద్వారా, డిజిటల్ మీడియా ద్వారా, పేపర్ల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, సినిమాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేయటం అనేది కేవలం ఈ సాధనాలకే ఉన్నాయి. మీడియా ఇస్ ది మోస్ట్ పవర్ఫుల్ ఆర్గన్ టు సెన్సిటైజ్ ది అట్రాసిటీస్, టు సెన్సిటైజ్ ది పీపుల్ అగైన్స్ ది సోషల్ అట్రాసిటీస్. ప్రజల్ని చైతన్యవంతం వైపు నడిపించడానికి ఇది అతిపెద్ద సాధనం. కానీ చాలా గొప్ప మీడియా ఛానల్స్ ఉన్నాయి. అలాగే ఇవాళ నిజం గడప దాటేలోపే అబద్ధం ప్రపంచం మొత్తం తిరిగి వస్తుంది. ఎందుకంటే మేము మా అసోసియేషన్లో చాలా గొప్ప గొప్ప నటుల గురించి చనిపోయారని కానీ చాలా రాంగ్ న్యూస్లు వచ్చి మమ్మల్ని చాలా బాధ పెట్టాయి. అందుకని దయచేసి న్యూస్ అనేది ప్రజల్ని రంజింపజేయటానికి, చైతన్యవంతం చేయటానికి, లేదు న్యూస్ తెలియజేయటానికి వాడండి. కానీ రాంగ్ న్యూస్ ఇవ్వద్దని జనరల్గా మేము కళ కోసం కాదు, కళ కాసుల కోసం కాదు, కళ సామాజిక చైతన్యం కోసం అని నమ్మేవాళ్ళం. మరి మీడియా కూడా కాసుల కోసం కాదు, కేవలం సామాజిక చైతన్యం కోసం, కేవలం ప్రజల కోసం ఉండాలని ఇవాళ అవార్డ్స్ గెలుచుకున్న ఒక్కొక్కరు బెస్ట్ మోటివేషన్ డిజిటల్ మీడియా అంటే బ్రదర్ షఫీ గారే వచ్చారు. సో నామినేషన్లో ఆయన పేరు ఒక సంచలనం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ టీం అందరిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. సో సార్ రికార్డ్. సో బ్రదర్ షఫీ గారి మాటలు కూడా బ్యాక్ సైడ్ ఉన్నవారు అందరు కూడా చక్కగా వినాల్సిందిగా కోరుకుంటున్నాం. వివి ఎంటర్టైన్మెంట్స్ వారు ఆర్గనైజ్ చేస్తున్నటువంటి డిజిటల్ మీడియా అవార్డ్స్ కార్యక్రమం చాలా చక్కగా, చాలా అద్భుతంగా గ్రేట్ సక్సెస్ చేసుకున్నాము. ఇంత అద్భుతమైన ఈవెంట్ ఆర్గనైజ్ చేసినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. యాక్చువల్గా ఈరోజు మీడియా అంటేనే డిజిటల్ మీడియా అన్నట్లుగా మీద గొప్ప ప్రభావం చూపుతుంది డిజిటల్ మీడియా అనేది. మరి ఇలాంటి తరుణంలో డిజిటల్ మీడియాలో ప్రతి ఒక్క వ్యక్తి తనదైన ధోరణిలో ఏదైతే ఇంపాక్ట్ చూపిస్తున్నారో అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి వారి కోసం ప్రత్యేకమైనటువంటి అవార్డ్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచన చేసినందుకు కంగ్రాచులేషన్స్ అండి. చాలా మంచి ఆలోచన చేశారు. ఈరోజు మన సమాజాన్ని చూసుకున్నట్లయితే ఈ సమాజం యొక్క మైండ్ సెట్, ఆలోచన విధానం, ఐడియాలజీ అనేది దాన్ని క్రియేట్ చేస్తుంది. దాన్ని మార్చగలిగే పవర్ ఏదైనా ఉందంటే మీడియాకే ఉంది ఖచ్చితంగా. కాబట్టి ఈ మీడియాలో ఉన్నటువంటి వారు అనేక మంది కన్స్ట్రక్టివ్ వేలో వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది డిస్ట్రక్టివ్ వేలో కూడా పనిచేసేవారు ఉన్నారు. అంటే నిర్మాణాత్మకంగా పనిచేసేవారు ఉన్నారు, విచ్ఛిన్నాత్మకంగా పనిచేసేవారు ఉన్నారు. కానీ ఈరోజు మన సమాజానికి, మన భారతదేశానికి కావాల్సింది ఏంటంటే నిర్మాణాత్మకంగా పనిచేయాలి. మనం ఏదైనా ఒక కంటెంట్ క్రియేట్ చేసాము అంటే, ఏదైనా న్యూస్ మార్కెట్లోకి వచ్చిందంటే, మనం దాన్ని ప్రజెంట్ చేస్తున్నామంటే ఖచ్చితంగా ప్రజల యొక్క ఆలోచన విధానము పాజిటివ్గా వచ్చే విధంగా, ప్రజల వ్యక్తిగత జీవితానికైనా, కుటుంబపరమైన జీవితానికైనా, సామాజిక జీవితానికైనా కానీ, లేక ఒక వ్యక్తి కెరీర్ లైఫ్కైనా కానీ ఉపయోగపడే విధంగా కంటెంట్ క్రియేట్ చేసుకుంటూ అలా ప్రజల నిర్మాణాత్మకంగా దేశాన్ని నిలబెట్టే విధంగా వచ్చేటువంటి కంటెంట్ క్రియేట్ చేయడం అనేది ఈరోజు చాలా 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 అవసరము. నిజంగా చెప్పాలంటే అనేక మంది ఒక పాజిటివ్ దృక్పథంలో వర్క్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నాను. మరి ఎంతమంది అయితే ఈరోజు అవార్డ్స్ ఇవ్వడం కోసం సెలెక్ట్ చేశారో ప్రతి ఒక్క వ్యక్తి చూసినట్లయితే ప్రతి ఒక్కరిది కూడా గ్రేట్ కాంట్రిబ్యూషన్ ఉంది. డిజిటల్ మీడియాలో చాలా గొప్ప కాంట్రిబ్యూషన్తో వర్క్ చేసుకుంటూ వచ్చారు. ముఖ్యంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఆల్రౌండర్ రవి గారు చాలా సన్నిహితులు అనేక సంవత్సరాల నుంచి కూడాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి స్పాన్సర్గా ఉన్నటువంటి వారికి కూడాను హార్ట్లీ కంగ్రాచులేట్ చేస్తున్నాను అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి ఈవెంట్స్ని ప్రోత్సహిస్తుంటే కంటెంట్ క్రియేటర్స్కి ఇంకా మోటివేషన్ వస్తూ ఉంటుంది, ఇంకా చేయాలన్న ఆలోచనతో వస్తుంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పాలన్న ఒక సందేశం ఏంటంటే, ఈరోజు మన భారతదేశం
ప్రపంచంలో ఉన్నటువంటి 200కు పైగా ఉన్న దేశాలలో ఒక యునీక్ కంట్రీ ఏదైనా ఉందంటే మన భారతదేశం అని చెప్పాలి. ఎందుకు సార్ అంత ప్రత్యేకత ఏంటి మన భారతదేశానికంటే? ఒక ప్రత్యేకత ఉంది, అది ఇంకే దేశానికి పోదు కూడా. ఏంటా ప్రత్యేకత అంటే ఆధ్యాత్మికతకు పుట్టిన లేదంటే భారతదేశమే. ఆధ్యాత్మికతకు పుట్టిన లేదంటే అది మన భారతదేశమే. అయితే ఇంకో విషయం ఏంటంటే ప్రతి దేశంలో ప్రజలు ఉన్నారు కదా, ఈ ప్రజలందరికీ కూడాను పుట్టినళ్ళు ఎక్కడంటే అది భారతదేశం. ఖురాన్లో ఆదం అని చెప్పిన ఆదమో నామపురుష పత్ని హవ్యవత తదని భగవద్గీతలో చెప్పబడ్డా కానీ మొట్టమొదటి స్త్రీ ఎక్కడి నుంచి అంటే మన భారతదేశ గడ్డ మీదనే. భారత్ అంటే ఇప్పుడున్న భారతదేశం భారత్ అనుకుంటాం, కాదు. భారతదేశం అఖండ భారత్ ఉంది. ఈ అఖండ భారత్లో ఇప్పుడున్న పాకిస్తాన్ అయినా, బంగ్లాదేశ్ అయినా, ఆఫ్ఘనిస్తాన్ అయినా, శ్రీలంక అయినా, ఇవన్నీ దేశాలన్నీ కూడా కలిసి అఖండ భారత్గా ఉన్నటువంటిది. సో మానవుడి మొట్టమొదటి అడుగు కూడాను ఇక్కడే రావడం జరిగింది. ఇక్కడ వేదాలు పుట్టినళ్ళు భారతదేశం. వేదాలు పుట్టినళ్ళు ఇక్కడ ఉపనిషత్తులు, భగవద్గీత చాలా గొప్ప సారాంశం ఉంది. ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే మనము మోడర్నైజ్ అనే పేరుతో మన ధార్మిక గ్రంథాలకి ఆధ్యాత్మిక దూరం అయిపోయాము. ఇక్కడ జరిగిన పొరపాటు. ఎప్పుడైతే తిరిగి మనం వైదికులుగా వస్తామో, తిరిగి వేదాలని మనం చేత పట్టుకుంటామో, ఎప్పుడైతే మన భగవద్గీతకి మనం దగ్గర అవుతామో, తిరిగి ప్రపంచ దేశాలు కూడా ఆధ్యాత్మిక దేశంగా, ఆదర్శ దేశంగా మన భారతదేశాన్ని చూంచుకోవచ్చు. ఎందుకంటే మన భగవద్గీతలో 4వ అధ్యాయము 7-8 శ్లోకాలు మనం పరిశీలిస్తే అక్కడ శ్రీకృష్ణుడు చెప్తున్నారు, ఎప్పుడెప్పుడైతే ఎక్కడెక్కడైతే ధర్మం క్షీణిస్తుందో అప్పుడప్పుడు నేను అవతరిస్తాను ధర్మాన్ని స్థాపించడం కోసము. అంటే ధర్మము అంటే ఏంటి? మానవత్వం కోల్పోవడము, అమానవీయత వచ్చేయడము, నీతి నిజాయితీ లేకుండా పోవడము మారిపోతాడో. ఎప్పుడైతే ధర్మాన్ని వదిలిపెడతాడో ఆ అక్షర పరబ్రహ్మ పరమాత్మని అవతరింపచేయడం జరుగుతుంది. ఇప్పుడు శ్రీకృష్ణుడు వారు ఎవరు అంటే భరద్గురునా, జగద్గురు అంటే ఏం చెప్తాం మనం? ఏమంటామండి? జగద్గురు. కేవలం భారతదేశంలోనే కాదు, పూర్తి జగత్తులో ఎక్కడెక్కడ అయితే ధర్మం క్షీణిస్తుందో అక్కడక్కడ ఈ పరమాత్మ అవతరించడం జరుగుతుంది. ఈ పరమాత్మనే పరిశుద్ధాత్మని బైబిల్లో చెప్పడం జరిగింది. దీన్నే రూహుల్ ఖుద్దూస్ అని ఖురాన్లో చెప్పడం జరిగింది. ఈ పరిశుద్ధాత్మని జిబ్రైల్ అని, గాబ్రైల్ అని కూడా అంటం జరుగుతుంది. అక్కడ యేసువారికి బోధించినా కానీ, ఇక్కడ మొహమ్మద్ ప్రవక్త గారు రబ్బులో బోధించినా కానీ, ఇక్కడ అర్జునుడికి బోధించినా కానీ అదే పరమాత్మ, అదే పరిశుద్ధాత్మ, అదే రూహుల్ ఖుద్దూస్, అదే జిబ్రైల్, గాబ్రైల్గా పిలువబడి. అంటే ఇక్కడ భాషలు మారాయి. సంస్కృతంలో ఏదైతే వేదాలు బోధించబడ్డాయో అదే సనాతన ధర్మాన్ని అరబ్బీలో బోధిస్తే మొహమ్మద్ ప్రవక్తకి దాన్ని అరబ్బీలో ఇస్లాం అంటున్నారు. అంతే తప్ప ఈ సనాతన ధర్మమే పూర్తి ప్రపంచానికి కూడాను ఒక మూలము, ఆధ్యాత్మిక కేంద్రమని మనం తెలుసుకోవాలి. కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు మనం మోడర్నైజ్ అనే పేరుతో మనం గ్రంథాలకు దూరం అయిపోతున్నాం. కాబట్టి మన భారతదేశాన్ని ప్రపంచ దేశాలకి ఆదర్శ దేశంగా మనం చూంచుకోవాలన్నా, మన భారతదేశ గొప్ప విలువలతో కూడినటువంటి దేశంగా మలాలన్నా కానీ అతి గొప్ప మోటివేషన్ ధార్మిక గ్రంథాలను చూడాలి. ఇక్కడ ఒక విషయం చెప్తాను నేను మీకు. భగవద్గీతలో 16వ అధ్యాయము 23-24 మనం శ్లోకాలు చూస్తే అక్కడ స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఏంటది అది? తస్మా శాస్త్రం ప్రమాణం తే కార్యకార్య వివస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తూ యహసి. ఓ అర్జున, నువ్వు జీవితంలో ఏది చేయాలన్నా, ఏది చేయకూడదన్నా నీకు శాస్త్రము ప్రమాణమై ఉన్నది. కావున శాస్త్రమందు చెప్పబడిన విషయాలను తెలుసుకుని దానికి తగ్గట్టుగా జీవితం గడుపము. అంటే ఇప్పుడు ఈ మానవుడు ఏం చేయాలంట? నా జీవితం నా ఇష్టం అని కాకుండా నా జీవితం శాస్త్ర ప్రకారంగా నేను జీవితం గడుపుతాను, శాస్త్రంలో ఏం చెప్పబడిందో ఆ విధంగా జీవితం గడుపుతాను అన్న ధోరణి రావాలి. మరి శాస్త్రాన్ని వదిలిపెట్టాం, ఆ ఆధ్యాత్మం వదిలిపెడితే ఏమవుతుంది? ఏ శాస్త్ర విధి మూర్తుర్జా వర్తతే కామకారత న సిద్ధి మహాప్నప్తి నా సుఖం నా పరాంగతిం అని చెప్పారు. ఎప్పుడైతే ఈ మానవుడు శాస్త్రాన్ని వదిలిపెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా జీవితం గడుపుతాడో అప్పుడు మానవుడికి మోక్షము లేదు, సుఖ సంతోషము ఉండదు లేదు అన్నారు. ఎప్పుడైతే ఇది వదిలిపెట్టారో మానవుడిలో ఒక అహంకారం వచ్చేసింది. ఈరోజు చూడండి, ప్రతి ఒక్క వ్యక్తి కూడాను తను ఎక్కడున్న ఏ స్థాయిలో ఉన్నా కానీ అహం అంట మొదలుపెట్టేశాడు. అహం మమా, నేను, నాది, నా తెలివి, నా గౌరవము, నా ఆస్తి, నా పలుకుబడి నాది. అహం మమ, నేను. అహంకారం వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఎలా గడపాలో, ఎలా ఆలోచించాలో మనకు తెలియదు కాబట్టి, శాస్త్రాలు వదిలిపెట్టేశాం కాబట్టి నేను నా జీవితం నా ఇష్టం అనే ఆలోచనలోకి వచ్చేసాం. చాలా పెద్ద తప్పు. ఈ మానవుడు చేసే తప్పులో అతిపెద్ద తప్పు ఏంటంటే అహంకారాన్ని తన లోపలికి రానివ్వడము. ఇప్పుడు చూడండి, శ్రీకృష్ణుని చూసుకుంటే శ్రీకృష్ణుని చేతిలో పెదాలకు అనుకుని ఇప్పుడు కూడా ఏముంటుందండి? ఫ్లూట్ ఉంటుంది, అవునా కదా? అదొక చెట్టు యొక్క ఒక ముక్క, అది వెదురు. అయితే దాన్ని వేరే చెక్కలు వచ్చేసి వేరే చెట్టు అడుగుతాయంట. ఇన్ని లక్షల రకాల చెట్లు ఉన్నాయి కదా, ఎవరికి దక్కనటువంటి స్థానము
శ్రీకృష్ణుడి యొక్క చేతిలో శ్రీకృష్ణుడు పెదాల కానుక ఉండే భాగ్యం నీకు ఎందుకు లభించిందంటే ఆ ఫ్లూట్ చెప్తుంది. ఏంటది? ఏం చెప్తుందంటే ఎందుకు ఇంత గొప్ప భాగ్యం నాకు లభించిందంటే నేను లోపల ఏమీ లేకుండా అయిపోయాను, లేకుండా ఖాళీ అయిపోయాను. ఫ్లూట్ ఎలా ఉంటుంది? కంప్లీట్గా లోపల ఖాళీ అయి ఉంటుంది. అంటే అహంకారం లేకుండా వదిలేసుకున్నాను కాబట్టి అంత గొప్ప. మనలో ఎక్కడైనా నేను అన్న భావం వచ్చుందా? తీసేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి ఒక భాగ్యము, ఒక గొప్పతనం లభిస్తుంది. ఇది ధర్మములో, ధర్మ సంస్థాపనలో మొదటి విషయం ఏంటి? నిరహంకారంగా ఉండడము, అహంకారం లేకుండా ఉండడము. దాంతోపాటు మరొక విషయం ఏమిటంటే మనందరినీ పుట్టించిన ఆ సర్వేశ్వరుడు, ఆ భగవంతుడు, ఆ జీవం గలవాడు, ఏ భాషలో ఏమైనా పిలుచుకున్నా కానీ ఆయనతో కనెక్షన్ కట్ అయిపోయింది. మనకి ఏదైనా అవసరం వస్తే ఒక వ్యక్తి గుర్తొస్తాడు, ఏదైనా అవసరం వస్తే పెద్ద వ్యక్తి గుర్తొస్తాడు, అమ్మా నాన్న గుర్తొస్తున్నారు, ఎమ్మెల్యే ఎంపీలు గుర్తొస్తున్నారు, మినిస్టర్లు కాదు. మనకి ఏ అవసరం వచ్చా మొదటిగా ఆయనతో కనెక్ట్ అవ్వాలి, పైన ఆ భగవంతుడితో కనెక్ట్ అవ్వాలి. ఈరోజు కష్టాలు లేని వాళ్ళు ఎవరు లేరండి. దాదాపు 60% పీపుల్ డిప్రెషన్లో ఉన్నారు. ఎందుకున్నారు తెలుసా? నాకెవరూ లేరు, నేను ఒంటరి వాడిని, నాకెవరూ లేరు, నేను ఒంటరి దాన్ని అయిపోయాను, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేకుండా అయిపోయారు అన్న ఆలోచన 60% ఆఫ్ పాపులేషన్లో ఉంది. నేను అంటాను, నిన్ను అర్థం చేసుకునేవాడు నీకు చాలా దగ్గరగా ఉన్నాడు, నిన్ను పుట్టించినాడు ఉన్నాడు. అతన్ని నువ్వు మర్చిపోయావు, అతన్ని నిన్ను మర్చిపోలేదు. సో ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నా కష్టాలు పుచ్చుకోవడానికి ఒకడు ఉన్నాడు, నా గురించి అన్నీ తెలిసినవాడు ఒకడు ఉన్నాడు. మీరు ఏ భాషలో పిలవండి, ఏ పేరుతో పిలవండి, సర్వేశ్వరుడు అంటారా పిలవండి, అక్షర పరబ్రహ్మ అంటారా పిలవండి, సృష్టికర్త అంటారా పిలవండి, బ్రహ్మ అంటారా పిలవండి, యెహోవా అంటారా, ఏమని పిలుస్తారో ఆయన్ని మీ భాషలో పిలవండి. కానీ ఆయనతో కనెక్షన్లో ఉండండి. హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అని అడిగితే మీ సన్నిహితమైన స్నేహితుడు ఎవరంటే నన్ను పుట్టించిన పైవాడు, నన్ను అర్థం చేసుకునేవాడని సమాధానం చెప్పే అంత స్ట్రాంగ్ కనెక్షన్ పైవాడితో పెట్టుకుని ఉండాలి. నిజంగా ఆలోచించుకుంటే మనం అలా ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. ఈ మతాలన్నీ కూడా మనం పెట్టుకున్నామండి. ఈ మతాలు చెప్పేవి ఏంటంటే నువ్వు వేరు నేను వేరు, నీ మతం వేరు నా మతం వేరు, నీ వర్గం వేరు నా వర్గం వేరు, నీ దేవుడు వేరు నా దేవుడు వేరు. ఈ మతాల జోలికి వెళ్ళొద్దు. ధర్మం గురించి మాట్లాడుతున్నాను నేను. ధర్మం ఏం చెప్తుంది? నిరహంకారంగా ఉండు, పైవాడితో కనెక్ట్ అయి ఉండు. ఇంకోటి మూడో విషయం ఏంటంటే మానవత్వంతో బతకాలి. మనిషి అనేవాడు ఈరోజు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలి అంటున్నాడు. ముందు మనిషి అవ్వాలి. ఏమవ్వాలి? ఈరోజు మనిషి లేకుండా పోయాడు మానవుడు, అంటే మానవత్వం లేకుండా పోయింది. ఆ మానవత్వం కుదైపోయింది. దయచేసి కేర్ అనే ఫీలింగ్తో బతకాలి. డోంట్ కేర్ కాదు, ఐ కేర్ అనే ఆలోచనతో ఉండాలి. ఎక్కడైనా ఏదైనా ఉంటే నేను సహాయపడతాను, నేనున్నాను. చూడండి, ఇక్కడ రోజు చాలా దురదృష్టకర విషయం ఏంటంటే మీరు కంప్లీట్గా అనాలిసిస్ చేయండి. ప్రతిరోజు కూడాను ఎంతమంది సూసైడ్ చేసుకుంటున్నారండి? అనేక వేల మంది చచ్చిపోతున్నారు. ఎందుకో తెలుసా? నేనున్నాను అన్న ఒక చిన్న మాట వినే అవకాశం లేదు కాబట్టి. నేనున్నాను అని చెప్పి చనిపోయేవాడికి నీకు నేనున్నానని ఆగిపోతాడు. ఆ చిన్న మాట కరువు అయిపోయింది. సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఐ కేర్. పట్టించుకోండి. అది చిన్నప్పుడు నుంచి నేర్పాలి పిల్లలకి. అమ్మ నాన్నకి టీ పెట్టుకోవడమా, మంచినీళ్ళు ఇవ్వడమా, చెల్లికి సహాయం చేయడమా, అన్నకి సహాయం చేయడమా, చిన్నతనం నుంచి కూడా ఐ కేర్ అనే ఫీలింగ్లో ఉండాలి. ఐ డోంట్ కేర్ అనే ఫీలింగ్లో ఉండకూడదు. మానవత్వం అక్కడి నుంచి మొదలవుతుంది. చివరిగా విషయం ఏంటంటే మనం ఉన్నాము, మనం నవ్వుతూ కనిపిస్తున్నాం కానీ లోపల నవ్వలేకపోతున్నాం. ఎందుకు నవ్వలేకపోతున్నాము? మనస్ఫూర్తిగా నవ్వు రావట్లేదు. ఎందుకంటే మనలో ఒక నీతి నిజాయితీ మిస్ అయిపోయింది సార్. ఒక నీతి నిజాయితీ మిస్ అయిపోయింది. ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఒక మనిషి ఉదయం నుంచి సాయంత్రానికి మాట్లాడిన మాటలన్నీ రికార్డ్ చేసి వింటే ఉదయం నుంచి సాయంత్రానికి మాట్లాడిన మాటల్లో ఏదైనా మాట అబద్ధం ఉందా అని వెతుక్కునేవారు. ఉంటే ఒకటో రెండో అబద్ధం మాటలు ఉన్నాయి ఉదయం నుంచి సాయంత్రం మాట్లాడిన మాటల్లో. కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే ఉదయం నుంచి సాయంత్రం మాట్లాడిన మాటలన్నీ రికార్డ్ చేస్తే ఎక్కడ నిజం మాట్లాడా అని వెతుకునే పరిస్థితి వచ్చేసింది. నీతి లేదు, నిజాయితీ లేదు, ఆ ఫేర్నెస్ లేదు. ఎందుకు బతుకుతున్నామో తెలియదు. క్షణిక కాలంలో వచ్చే లాభం కోసం ఏదైనా మాట్లాడేస్తున్నాం, ఏదైనా చేసేస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి. నేను మిమ్మల్ని మోసం చేశాను అంటే నష్టం మీకు కాదండి. నేను మిమ్మల్ని మోసం చేశానంటే నా సబ్కాన్షియస్ బ్రెయిన్కి, నా బ్రెయిన్కి తెలుస్తుంది నేను వాడిని మోసం చేశానంటే నేను కూడా మోసపోయే అవకాశం ఉంది. అభద్రతాభావం వస్తుంది, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుంది, మనశ్శాంతి లేదు, రాత్రి నిద్ర పట్టదు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ఎందుకు? నేను ఒకరిని మోసం చేస్తే నా బ్రెయిన్ చెప్తుంది కూడా మోసపోతావు, ఎవడైనా నిన్ను మోసం చేసావు, నువ్వే చేసావు. అందుకే ఈరోజు డిప్రెషన్ అబద్ధాలు ఆడేస్తున్నాం. కాబట్టి ఫీలింగ్ వచ్చింది. ఒకటే మనకు కావాల్సింది, ఎంత నిజాయితీతో ఉన్నాను, ఎంత సత్యతో బతుకుతున్నాను, నా కుటుంబంలో ఎంత నిజాయితీతో ఉన్నాను, నా పిల్లలతో ఎంత నిజాయితీతో ఉన్నాను. నువ్వు ఎంత నిజాయితీతో పిల్లలతో ఉంటారో ఆ పిల్లలు అంతే నిజాయితీతో పేరెంట్స్తో ఉంటారు కదా. భార్య ఎంత నిజాయితీతో భర్తతో ఉంటాడో అంతే నిజాయితీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు భార్యాభర్తల వయసు వరుస. సో ఇక్కడ తెలిసే విషయం ఏంటంటే మనం చాలా అదృష్టవంతులం. అనేక దేశాలు తిరిగి వచ్చిన ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్న విషయం అంటే ఇండియన్స్ చాలా అదృష్టవంతులు. చాలా ఇంత ఈ కుటుంబ వాతావరణం
బయట కనబడదండి. ఈ ఫ్యామిలీ సెటప్ బయట కనబడదు. కానీ దురదృష్టం, బాధ అనిపిస్తుంది, గుండె భయం ఎక్కుతుంది. ఏంటి, సిస్టమ్ పోతుందేమో, ఫ్యామిలీ సిస్టమ్ మాయమైపోతుందేమో అన్న భయం వచ్చేస్తుంది. కాపాడుకోవాలి. ఫ్యామిలీ సిస్టమ్ లేకపోతే ఆ దేశంలో మనశ్శాంతి ఉండదు. కన్స్ట్రక్టివ్గా ఉండాలి. సో ఇక్కడ ఉన్నటువంటి మేధావులు అందరూ కూడా, ఎందుకంటే సామాన్య ప్రజలు కాదు, ఇంటెలెక్చువల్ పీపుల్స్ ఇక్కడ వచ్చున్నారు కాబట్టి ఇంత డీటెయిల్గా కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మీడియా ప్రకారంగా చాలామంది వింటున్నారు. వింటున్న ప్రతి ఒక్క వ్యక్తికి నేను చెప్తుంది ఏంటంటే, బాధ్యతాయుతంగా బతుకుదాము, రెస్పాన్సిబిలిటీగా బతుకుదాము, నిరహంకారంగా బతుకుదాము, పైవాడితో కనెక్ట్ బతుకుతాము, భావి తరాలకి సమాజాన్ని నిర్మించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నా పిల్లలు ఉన్నారు, నా సంతానానికి నేనేం ఇవ్వాలంటే మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వెరీ గుడ్ ఇస్తున్నాను, ఆస్తులు ఇవ్వాలి, ఇచ్చే ప్రయత్నం చేస్తాను, సరిపోదు, మంచి సమాజాన్ని కూడా ఇచ్చి వెళ్ళాలి కదా. నా రాబోయే తరాలకి మంచి సమాజాన్ని ఇవ్వాలి. ఎప్పుడు ఏమవుతుందో తెలియని భద్రతా సమాజాన్ని ఇచ్చి వెళ్ళిపోతే ఎలా? లేదు, అలా కాదు. ఎప్పుడెక్కడ ఎలా దాడి జరుగుతుందో, ఎక్కడ ఏం జరుగుతుందో అలాంటి సమాజం కాదు. సమాజాన్ని నిర్మించాలంటే ప్రతి వ్యక్తి కూడా చేయి కలపాలి. నేను సైతం నిలబడాలి. మీడియా ఇంపాక్ట్ చాలా గొప్పగా ఉంది. సో ఈరోజు ఏదైతే మీడియాలో తనదైన ధోరణిలో ఇంపాక్ట్ చూపిస్తున్న వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ కోసం అవార్డ్స్ ఏవైతే ఇస్తున్నారు, ఐ రియల్లీ అప్రిషియేట్. ఎందుకంటే మంచి పని చేయడం ఎంత గొప్ప, మంచి పనిని అప్రిషియేట్ చేయడం కూడా అంతే గొప్ప మంచి పనము. ఎందుకంటే సమాజంలో చెడు వ్యాపిస్తుందంటే కారణం చెడ్డవారు కాదు, మంచివాళ్ళు మౌనంగా కూర్చోవడం అన్నారు. మౌనాన్ని విడిచి ప్రోత్సహించడం కోసం ముందుకు వచ్చిన ఇంత గొప్ప అవార్డ్ ఫంక్షన్ చేయడం అంటే చిన్న విషయం కాదండి. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. సో ఇలాంటి వారికి మనందరం కూడా కాపాడుకోవాలి, మంచి వారిని కాపాడుకోవాలి, ఈరోజు మంచి ఆలోచనని కాపాడుకోవాలి, మంచి మాటని కాపాడుకోవాలి. ఎందుకంటే కరువు అయిపోతుంది కాబట్టి. సో నన్ను గుర్తించి నాకు ఇక్కడ ఆహ్వానించిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడాను మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వంశీ గారు ఉన్నారు, విష్ణు గారు ఉన్నారు, బొప్పన విష్ణు గారు ప్రత్యేకంగా వారు కాల్ చేసి ఈ డేట్ గురించి అడిగారు. ఈ డేట్ మీరు ఫ్రీగా ఉన్నారని చెప్తే నేను యాక్చువల్గా డేట్ బ్లాక్ చేసేసుకున్నాను ఈరోజు ఉండాలని చెప్పేసి. కానీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఈరోజు నాకు తెలిసిన విషయం అంటే ఒక దుర్ఘటన చోటు చేసుకుంది రాజమండ్రిలో. ఒక పాస్టర్కి సంబంధించి ఇన్సిడెంట్ జరిగింది అన్నప్పుడు నా మనసు తరుక్కుపోయింది. వెంటనే నా అవసరం అక్కడ ఉందనిపించింది. నేను అక్కడ వెళ్ళాను, మార్నింగ్ ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడుకుని మరి అందుకుంటానా లేదా అన్న దాంట్లో, కానీ పైవాడి నిర్ణయం ఆలోచన తగ్గట్టుగా మనం హార్ట్ఫుల్గా అనుకుంటే ఏదైనా జరుగుతుంది కదా, అదే జరిగింది. రావాలని చాలా జరగాలి. ముఖ్యంగా సార్ ఎక్కడున్నారు? థ్యాంక్ యూ మచ్ అండి. ఇక్కడ వచ్చినట్టు ప్రతి ఒక్క వ్యక్తికి కూడాను థ్యాంక్ యూ. ఎక్కువ సమయం తీసుకున్నానేమో, చివరిగా ఎంతసేపు మాట్లాడొచ్చో లేదో తెలియదు, కానీ ఒక వేదన ఆవేదన చెప్పాలనిపించింది. వింటున్న వాళ్ళని వింటారని చెప్పేసి. హలో హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మీ మంచు. సో you're watching me on City Light E-News. Don't forget to share, like and subscribe. హాయ్ అండి, నేను మెల్ల నరేష్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్. Hello everybody, Andarki Namaskaram. This is Anasuya Bharadwaj. Please subscribe to City Light E-News. Thank you. Please subscribe to City Light E-News. Hi, this is Katisha. Please subscribe to అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. హాయ్, ఐమ్ దిగంగన సూర్యవంశీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్. హాయ్, నేను శ్యామల. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. హాయ్, నేను మీ అశ్వినిశ్రీ. సో ప్లీజ్ డు సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. Hi, this is Priyanka Upendra. Please do subscribe to City Light News. సిటీ లైట్ ఈ ఛానల్కి ప్రేక్షకులందరినీ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ. హాయ్, నేను మీ మానస్ నాగులపల్లి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. Hi, my name is Natasha. Please like and subscribe City Light E-News. Thank you. హలో ఎవ్రీవన్, నేను మీ సిద్ధు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. సిటీ లైట్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. మీ మహతి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ రవివర్మ అడ్డూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. ఏక్నాథ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. Hi, this is Ashwita. Please subscribe to City Light E-News. Hello, నేను మీరాశి సింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ న్యూస్. థ్యాంక్ యూ. నేను ఆదిత్య మేనన్. సిటీ లైట్స్ ఈ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సిటీ లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.